ప్రియులారా, ప్రభుపేట సంఘమంతటికి వందనములు. ఈ రాత్రి అనగా ఈ సాయంత్రపు లేదా రాత్రి కాలపు ఆరాధనలో కొన్ని చక్కని సంగతులు మనం వినడానికి ఈ సమయాన్ని మనం వినియోగించుకుందాం. మొదటి వర్తమానంలో కుమారుడు రాజేష్ కొన్ని మనమందరము తప్పక ఆలోచించవలసిన వాస్తవాలను అందరి దృష్టికి తీసుకొని వచ్చాడు. హీ హ్యాపెన్ టు స్పీక్ అబౌట్ డిస్కషన్ అండ్ డిబేట్. చర్చ గురించి, అలాగనే అది ఒక లైన్ దాటితే తర్కము వరకు వెళితే ఆ తర్కము గురించి కూడా తను పరోక్షంగా ప్రస్తావించాడు. పౌలు గారికి పేతురు గారి విషయంలో ఒక అభ్యంతరం కలిగినప్పుడు ఆయన వెంటనే వెళ్ళి పేతురు గారి దగ్గరికి వెళ్ళి చర్చించాడు. దానివల్ల మంచి రిజల్ట్ వచ్చింది. పేతురు గారి దగ్గరికి వెళ్ళి చూసుకుందాం రా బస్తీ మేసేవాళ్ళని అనలేదు పౌలు గారు. పేతురు గారిని ఆలోచింపజేశాడు. ఆలోచింపచేయడం అనేది పౌలు గారి బాధ్యతగా ఆయన ఫీల్ అయ్యాడు. అనుభవంలో పౌలు గారు పేతురు గారి కంటే కొన్ని సీనియారిటీలో తక్కువని మనం అనుకున్నా, ఈగోయిస్టిక్ ఫీలింగ్స్కి వెళ్లకుండా పేతురు భక్తుడు తనకంటే చిన్నవాడైనటువంటి పౌలు గారు చెబుతున్న విషయాలను ఆయన ఆలకించడానికి సిద్ధపడ్డాడు. అందుకే పేతురు గారి గొప్పతనం, పౌలు గారి బాధ్యత, పేతురు గారి గొప్పతనం, ఈ రెండు కలిస్తే ఒక మంచి రిజల్ట్ వచ్చింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్. చర్చకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గొప్పతనం అది. లోకంలో కూడా కొన్ని సందర్భాల్లో ఉద్యోగ సంఘాల వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వారు లేవనెత్తుతుంటారు. కొన్ని సందర్భాలలో ధర్నాలు చేస్తుంటారు, కొన్ని సందర్భాల్లో ర్యాలీలు చేస్తుంటారు. అలాంటప్పుడు ప్రభుత్వం వారిని దేనికి ఆహ్వానిస్తుంది? చర్చలకు ఆహ్వానిస్తుంది. ఎందుకు చర్చలకు ఆహ్వానిస్తుంది? మీకున్న సమస్యకు పరిష్కారం చర్చల ద్వారా జరుగుతుంది అనేది ప్రభుత్వం యొక్క అభిప్రాయం. ఎక్కువ శాతం ప్రభుత్వ ప్రతిపాదనను వారు స్వీకరించి వెళ్ళి చర్చిస్తారు. రిజల్ట్ ఏమొస్తుందనే సెకండరీ, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చోటు చేసుకోవాల్సిందే డిస్కషన్. ప్రభుత్వం పిలుస్తున్నా మీరు ఎందుకు వెళ్ళట్లేదంటారు వీళ్ళు వెళ్ళకపోతే. మన ఓట్లు వేసి గెలిపించిన నాయకులు ప్రజా సమస్యల గురించి చెబుతారా? చర్చించడానికే సభ అనేది ఉంది. శాసనసభ, అసెంబ్లీ. ఎందుకు సభా సమావేశాలు? ఆ అసెంబ్లీలో ప్రభుత్వ పక్షము, ప్రతిపక్షం. ఎందుకు రెండు పక్షాలు ఉండాలి? ప్రజా సమస్యల గురించి ఇరు పక్షాల వారు చర్చిస్తే ఒక మంచి రిజల్ట్ వస్తుంది. అందుకే అప్పుడు స్పీకర్ గారు కూడా అన్ని పక్షాల వారిని కూర్చోబెట్టి చర్చిస్తాడు. అసలు అసెంబ్లీ సమావేశాలు జరగడం కంటే ముందే స్పీకర్ గారు ఈ పక్షాన నాయకులను, ఆ పక్షాన నాయకులను కూర్చోబెట్టి సభ సజావుగా జరగాలంటే మీ కోఆపరేషన్ అవసరం, మీ సహకారం అవసరమని అసెంబ్లీ స్పీకర్ గారు అన్ని పక్షాల వారితో చర్చలు జరిపి సభ ప్రారంభిస్తాడు. స్పీకర్ గారు పిలిచిన చర్చకు రానంటే అది తొండి. అంతేనా? యు ఆర్ ఎన్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. అటు సమాజంలో మన కళ్ళ ముందు చర్చలు జరుగుతున్నాయి, సంఘ చరిత్రలో సిద్ధాంతపరమైనటువంటి చర్చలు జరిగినట్టుగా చరిత్ర అంతా మాట్లాడుతోంది. If you are aware of historical theology, it's very easy to understand. It's very easy to understand the importance of discussions among the brethren. సహోదరుల మధ్య చర్చలన్నది ఎంత చక్కగా జరిగాయో మనము చరిత్రలో, సిద్ధాంతపరమైనటువంటి చరిత్ర, సిద్ధాంతాలకు సంబంధించిన చరిత్ర, దానిపైన అవగాహన ఉంటే మనకు అర్థమవుతుంది. రీసెంట్గా
నేను యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అన్న వర్షన్ పైన చాలా బలంగా నిలబడ్డాం. మనము దీని విషయమే చర్చిద్దాం అని సహోదరులను ప్రేమతో ఆహ్వానించాను. ఎన్ని ప్రతిపాదనలు చేశాను. నన్ను వ్యక్తిగతంగా మీ ఇంటికి రమ్మంటే నేను వస్తాను. నన్ను వ్యక్తిగతంగా మీ ఇంటికి రమ్మంటే నేను వస్తాను. ఏ కెమెరాలు లేకుండా మనిద్దరమే, లేదా ఇంకొక ఇద్దరు సాక్షులను మనం పక్కన పెట్టుకొని మాట్లాడి అందరం కలిసి ఒక విషయాన్ని, నాది తప్పైతే మీరే తీసుకొని వెళ్దాం లోపలికి, పోనీ మీది తప్పైతే అందరం కలిసి ఒక వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్దాం. ఆ రెస్పాన్సిబిలిటీ మన మీద లేదా? ఎందుకంటే మీరు క్రైస్తవ సహోదరులుగా, ఇక్కడ మిగిలిన వారు క్రైస్తవ సహోదరులు పిలువబడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటే సంఘానికి పునాది. పునాది మీద భవనం కట్టబడి ఆ భవనం లేదని ఒక ఇటుక కొంచెం లూజుగా ఉందంటే అది వేరు సంగతి. ఏకంగా పునాది నేను కదిపేస్తానంటే, నేను ఫౌండేషన్ షేక్ చేస్తానంటే కుదరదు. అందుకోసం లెట్ us హ్యావ్ సమ్ డిస్కషన్ అని ఇప్పుడుది కాదు, ఇది 4 ఏళ్ల నుంచి చూస్తున్నాను నేను. 4 సంవత్సరాల నుంచి మీరు కూడా వింటూనే ఉన్నారు. చర్చలు వద్దంటారేంటి? సహోదరుల మధ్య చర్చలు జరగాలి. ఇదే పౌలు గారు పేతురు గారితో చర్చలు జరిపాడు. రెఫరెన్స్ అడుగుతారేమో, చర్చలను ఎక్కడుంది అక్కడ పదం అని అడుగుతారేమో, చర్చ అనే పదం ఎక్కడుందని అడుగుతారేమో. వాళ్ళిద్దరు వెళ్ళి మాట్లాడుకున్నారంటే ఏ సంభాషణ లేకుండానే పేతురు గారు బెండ్ అయిపోతాడా? ఏ సంభాషణ జరగకుండానే పేతురు గారు పౌలు గారికి ఓటేస్తాడా? యేసు ప్రభు దేవుడై ఉన్నాడు అని బైబిల్లో చూపిస్తే నీకు దేవుడై ఉన్నాడని ఎక్కడుందని అడుగుతున్నారు. మై క్యా కరూ భాయ్ సాబ్ బోలియే. దేవుడనుంది కానీ నీకు దేవుడని ఎక్కడుంది? ఏంటి తిక్క తిక్క పనికి వాళ్ళ ప్రశ్నలు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే ఆ సెంటెన్స్ లో వాక్యం అంటే ఎవరు అంటే యేసుప్రభే అంటున్నారు. మీరు అంటున్నారు, మేము అంటున్నాం. మరి వాక్యము దేవుడై ఉండేనని ఉంది కదా అంటే వాక్యము దేవుడై ఉండేనని ఉంది కానీ యేసుక్రీస్తు దేవుడై ఉండేని ఎక్కడ ఉంది అని అంటే ఏంటి? ఇంత మీరు ఏం చదువుకున్నారు? మీ క్వాలిఫికేషన్లు ఏంటి? మీ ఏంటి కథా కార్ఖానా? ఏం అర్థం కావట్లా. వాక్యము దేవుడై ఉండేనని ఉంది కానీ యేసుక్రీస్తు దేవుడై ఉండేనని లేదు కదా అంటే ఏంటిది? మరి అక్కడ వాక్యం ఎవరు? ఇప్పుడు ఒక అందమైన విషయం చెప్తాను. రండి మాట్లాడుకుందాం అంటే వీళ్ళు రాలేదు. కానీ ఇదే ప్రతిపాదన నేను మిగిలిన క్రైస్తవ డినామినేషన్లనండి, లేకపోతే మిగిలిన క్రైస్తవ సోదరులనండి, వాళ్ళందరితో నేను మాట్లాడుతూ వస్తుంటే ఎంత హ్యాపీగా అయితే. అసలు నాకు ముఖ పరిచయమే లేదు. కొంతమంది నాకు ముఖ పరిచయమే లేదు. నేను డైరెక్ట్గా కాల్ చేయించి వాళ్ళ నంబర్ తీసుకొని కాల్ చేయించి, బ్రదర్ యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం విషయంలో భిన్నాభిప్రాయాలు క్రైస్తవుల మధ్య ఉండడం అంత మంచిది కాదు కదా. మనందరం కలిసి ఒక ప్రేమపూర్వక చర్చలు పెట్టుకొని, డిబేట్లు కాదు, పోటీలు కాదు, చర్చలు జరిపి మనందరం కలిసి ఒక విషయాన్ని మనము చెప్పే ఒక ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. మీరు ఎప్పుడు పెడతారో చెప్పండి, మేము వచ్చి మాట్లాడతాం. ఎప్పుడు పెడతారో చెప్పండి, మేము వచ్చని అలా అనడమే కాదు, నాతో పర్సనల్గా వచ్చి వాళ్ళు మాట్లాడి కూడా వెళ్ళిపోయారు. వస్తాయి అవన్నీ వీడియోస్ వస్తాయి మీకు. చర్చా వేదిక అంటే కొట్టుకునే వేదిక కాదు. చర్చా వేదిక అంటే మాట్లాడుకునే వేదిక. ఈ విషయంలో నాకు పరిచయస్తులు, నాకు పరిచయం లేని వారు, వీళ్ళందరితో నేను మాట్లాడుతూ వస్తున్నాను, ఇంకా మాట్లాడుతూ వస్తున్నాను. పునాది విషయంలో అందరూ ఏకస్వరాన్ని వినిపిద్దాం. పునాది విషయంలో మనం ఎవరం కూడా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండకుండా జాగ్రత్త పడదాం. అది మన మినిమం రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ ఇంతకుముందు మనం చెప్పినటువంటి విషయాలలో ఎక్కడైనా కూడా తప్పులు పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుందాం. పేతురు గారే సరిదిద్దుకున్నారు. అక్కడ ఆయన పాదాల దగ్గర కూర్చోవడానికి సరిపోం. మనం సరిదిద్దుకుంటూ పోయేదేముంది? చాలా మందితో మాట్లాడాను. ఇక పాయింట్ ఏంటంటే ఇక్కడ దైవత్వం విషయమే కాదు, యేసుప్రభు యొక్క దైవత్వం విషయం మాత్రమే కాదు. యేసుప్రభు యొక్క దైవత్వం అర్థం కావాలంటే ముందు యేసుప్రభు యొక్క నిత్యత్వం అర్థం కావాలి.
ఆయన నిత్యత్వం అర్థమైతే దైవత్వం ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నిత్యత్వం పైన క్లారిటీ లేకనే దైవత్వం వరకు రావట్లేదు. ఆయన దైవత్వం అర్థం చేసుకోవడానికి ఫైనల్ స్టేజ్ అది. ఆ స్టాండర్డ్కి రావాలంటే మన ప్రయాణం సాగాలి. ఎక్కడో ఒక చోట మధ్యలో ఆగిపోయి ఇదే ఫైనల్ డెస్టినేషన్ అంటే? ఒక మంచి మాట అన్నాడు రాజేష్ మొదటి వర్తమానంలో, అసలు యోహాను సువార్త కాన్సెప్ట్ అర్థమైతే మనం ఇలా ఆయన పాదాల మీద పడి ముద్దాడి చెబుతాం, ప్రభువా నా దేవా నీకు స్తోత్రం అని. యోహాను సువార్త సారం అర్థమైపోతే. అర్థం కావాలంటే కూర్చొని మాట్లాడుకోవాలి, లేదా ఆలోచింపజేస్తున్నప్పుడు ఆలోచించాలి. నాకు ఆయా ప్రదేశాలలో పరిచర్యలో ఉన్నటువంటి కొంతమంది తమ్ముళ్ళు, సేవకులు, నాకంటే పెద్దవారు, నాకంటే చిన్నవారు, వారందరితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను చక్కగా చెప్పినప్పుడు వాళ్ళు సాత్వికమైన మనసులో అర్థం చేసుకున్నారు. నేను ఒకటే చెప్పాను ఫోన్ చేసి, తమ్ముడు ఇంతకుముందు మనం చెప్పిన వాటిలో ఒకవేళ ఎక్కడైనా మీరు కానీ, నేను కానీ, మనం కానీ ఎక్కడైనా కూడా అటు ఇటు ఏ పాయింట్ దగ్గరైనా మిస్ అయి ఉంటే దాన్ని సరి చేసుకుందాం, వాట్ ఈజ్ రాంగ్ విత్ దాట్ అన్నప్పుడు, ఖచ్చితంగా చేద్దామన్నా పర్లేదు, మీరు ఎప్పుడు వస్తారు, మీరు మా వైపుకి వచ్చినప్పుడు కూర్చుందామా, లేదా మేము మీ దగ్గర రమ్మంటారు చెప్పండి, ఖచ్చితంగా మనం టైం తీసుకుని కూర్చుందామని. వాళ్ళందరూ వీడియోలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరెవరో మీకు పేర్లు అర్థమైపోతాయిలేండి, వాళ్ళందరూ మాట్లాడతారు. ఇంతమంది ఓకే అన్నారు, ఇక్కడ వీళ్ళు తప్ప. ఇక మరొక ప్రత్యేకమైన సంగతి ఏంటంటే, సమాజంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. నేను వచ్చిందే సేవకుల ఫ్యామిలీ నుంచి. మా ముందు 5 తరాల వారు సేవకులే. నేను మొట్టమొదటి వాక్యం విన్నది మా తాతగారి దగ్గర, జాషువా పీటర్స్ గారు, కర్నూలు. ఆయన దగ్గర నేను వాక్యం మొట్టమొదట నా జీవితంలో విన్నాను. మొట్టమొదట ఆయన దగ్గర నేను దేవుని పాట నేర్చుకున్నాను. తర్వాత మా నాన్నగారు సేవకుడు కనుక ఆ రీతిగా సేవకుల వాతావరణంలో నేను పెరిగాను. అలా పెరుగుతూ ఉండగా నా చైల్డ్హుడ్ మినిస్ట్రీలో కానీ, లేకపోతే యూత్ మినిస్ట్రీలో కానీ నేను కంటిన్యూ అవుతున్నప్పుడు నేను ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పెద్దలు పిడి సుందరరావు గారు రాసినటువంటి ఒక పుస్తకం, సింహగర్జన అనేటువంటి పుస్తకం ట్రాన్స్లేట్ చేయమని నా దగ్గరికి ఒక చిన్న ప్రాజెక్ట్ వచ్చింది. అప్పటి వరకు నాకు నేరుగా వారితో ఎప్పుడు కూడా ముఖపరిచయం లేదు. అది 2000 నాకు గుర్తుండి 8, 9. ఆ సింహగర్జన అనేటువంటి పుస్తకంలో ఒక ఆర్టికల్, ఒక చిన్న ఆర్టికల్ నేను ట్రాన్స్లేట్ చేసి నా దగ్గరికి ఎవరైతే ప్రాజెక్ట్ తీసుకొని వచ్చారో వాళ్ళ చేతనే ఇచ్చి పంపించాను. ఇది ఓకే అనుకుంటే చెప్పండి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు నచ్చి పెద్దలు ఖచ్చితంగా బుక్ అంతా ట్రాన్స్లేట్ చేయమని వారు కోరారు. 2010లో మే మాసంలో నేను ప్రారంభించి డిసెంబర్కి అంతా సింహగర్జన అనేటువంటి బుక్ను ట్రాన్స్లేట్ చేసి, ఇక్కడ ఎందుకు చెప్తున్నాను, మీకు అవసరం కనుక చెప్తున్నాను. ఆ ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు నేను ఎన్నో మార్లు వాళ్ళతో డిస్కస్ చేశాను. ఆ పుస్తకం ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు వారితో ఎన్నో మార్లు నేను డిస్కస్ చేశాను. ఇదిగో ఈ పాయింట్ ఇలా ఉంది, కానీ దీని గురించి ఇంకొకసారి రీథింక్ చేయాలి అని నేను పెద్దలతో మాట్లాడినప్పుడు, నేను ఇక్కడ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ గురించి చెప్పాలి. నేను చెప్పిన విషయాలన్నీ వాళ్ళు కూర్చొని ఆలోచించారు. దానికి తద్గుణంగా కొన్ని విషయాలు అవసరమైన చోట చిన్న మోడిఫికేషన్స్ చేసి మొత్తం 2010 మేలో స్టార్ట్ చేసి 2010 డిసెంబర్లో పుస్తకం ఇచ్చేశాను. రైట్. ఎందుకు చెప్పానంటే, ఒక మంచి పని జరిగేటప్పుడు ఖచ్చితంగా డిస్కషన్స్ వలన ఒక మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పడం కోసం. ఆ తర్వాత ఒక 3-4 సంవత్సరాల పాటు వారితో ప్రయాణం జరిగిన తర్వాత నేను నా మినిస్ట్రీ ఇండివిజువల్గా చేసుకుంటూ వస్తున్నాను. కారణాలు అనేవి ఇప్పుడు అప్రస్తుతం. 2013 నుంచి తర్వాత నా పరిచయం నేను చేసుకుంటూ వస్తున్నాను. చిన్నప్పటి నుంచి మాది సేవకుల కుటుంబం, సేవలో ఉంటున్నప్పటికీ మధ్యలో ఈ ట్రాన్స్లేషన్ వర్క్ పైన వారితో నేను కనెక్ట్ అవ్వడం జరిగింది ఒక 4 years పాటు హార్డ్లీ. ఆ తర్వాత 2013 నుంచి నా పని నేను చేసుకుంటూ వస్తున్నాను. తర్వాత 2015లో
అనుకోకుండా ఆగస్టు మాసంలో, నాకు బాగా గుర్తుంది, ఆగస్టు మాసం 2015 ఆగస్టు మాసంలో నేను మళ్ళీ ఒక సందర్భంలో పిటి సుందరరావు గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన దగ్గర నుంచి నాకు ఒక వేరే సహోదరి కాల్ చేయడం, తద్వారా నేను మరి ఆయనతో మాట్లాడడం జరిగింది. తెలీదు, కొంతమందికి తెలీదు కనుక చెప్తున్నాను, ఇప్పుడు అవసరం కనుక చెప్తున్నా ఈ పాయింట్. 2015 ఆగస్టు మాసంలో పిటి సుందరరావు గారితో నేను మాట్లాడాను. ఆ తర్వాత ఆయన 2-3 సార్లు నాకు కాల్ చేస్తూ వచ్చారు. నేను మీటింగ్స్ కోసం విజయనగరం వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో ఆయనే నాకు కాల్ చేసి, విజయనగరం వరకు వచ్చావు కనుక విశాఖపట్నంలో కలిసి వెళ్ళిపోయింటే అయిపోయేది కదా అని ఆయన అడిగారు. నేను అప్పుడు రిజర్వేషన్ నాకు విజయనగరం నుంచి ఉంది కనుక రాలేకపోతున్నాను చెప్పాను. 2-3 టైమ్స్ ఆయనతో కమ్యూనికేషన్ జరిగింది. అదే టైంలో ప్రసన్న బాబు గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది. చెప్తున్నాను ఇక్కడ విషయం అనేది పాయింట్. అయితే 2013లో ఈ డిస్కనెక్షన్ రావడానికి ఏ చిన్న చిన్న పొరపాట్లు అయితే జరిగాయో, పిడి సుందరరావు గారితో కానీ, ప్రసన్న బాబు గారితో కానీ, జాన్సన్ విక్టర్ గారితో కానీ నాకెప్పుడు ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళకి కిందన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళు ఒకరో ఇద్దరు ముగ్గురు ఇచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ బట్టి గ్యాప్ వచ్చింది. తర్వాత డాక్టర్నల్గా ఖచ్చితంగా డిఫరెన్సెస్ ఉంటాయి, అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. తర్వాత ఎవరి పరిచయం వారు చేసుకుంటున్నాం. ఈ విషయం అదే 2015లో ప్రసన్నబాబు గారు నాతో మాట్లాడినప్పుడు, కాల్ చేసినప్పుడు ఈ విషయం ఆయనకు కూడా చెప్పాను. ఖచ్చితంగా మనం కూర్చొని మాట్లాడదామని ఆయన అన్నారు. రైట్ అన్నాం. ఈ లోపల ఒక చిన్న ఇన్సిడెంట్ దగ్గర నేను ఒక మీటింగ్కి నన్ను ఆహ్వానించారు వేరే చోట. ఆ మీటింగ్ నేను వెళ్తున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరో చూసారా పలానా మీటింగ్కి వీళ్ళు వెళ్తున్నారు, మీ పట్ల మీ వెనకాల ఏదో జరుగుతుంది అన్నట్టు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మళ్ళీ గ్యాప్ వచ్చేసింది, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. రైట్. అయితే ఇదే సంవత్సరం మార్చి నెలలో 2వ శనివారం, అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే వీళ్ళేమో వాక్యాలు చెప్తున్నారు కానీ వీళ్ళ మధ్య ప్రేమలు లేవు అనేటువంటి ఒక చిన్న ఏమంటారు దాన్ని, ఒక రాంగ్ నోషన్ ఉంది. యాక్చువల్గా అది కాదు స్టోరీ, అది కాదు యాక్చువల్ పిక్చర్. మధ్యలో తప్పనిసరి పరిస్థితులలో నేను నోరెత్తి స్పందించడానికి 1-2-3 సందర్భాలకు కారణం వాళ్ళ ముగ్గురు కాదు, ఈ కింద ఉన్నటువంటి కొంతమంది మేము తప్పనిసరిగా నోరు తెరిచే పరిస్థితులు కల్పించారు. అందుకు నోరు తెరవాల్సి వచ్చింది. రైట్. అయితే మనం పోయేలోపు ఈ యొక్క చిన్న ఏమంటారు దాన్ని, ఇలాంటి అభిప్రాయం కూడా పబ్లిక్లో ఉండకుండా చేద్దామని ఆ రోజు నేను ముగ్గురితో మాట్లాడి, ఈ 2022 మార్చి మాసంలో 2వ శనివారం రోజున బైబిల్ ఓపెన్ సిటీ పెద్దలైనటువంటి పిడి సుందరరావు గారితోనూ, ప్రసన్నబాబు గారితోనూ, జాన్సన్ విక్టర్ గారితోనూ, ఈ ముగ్గురితో ఆ రోజు నేను మాట్లాడి, అసలు మన మధ్య ప్రేమలు తప్ప ఏమీ లేవు, బయట ఇలాంటి ఒక చిన్న నోషన్ ఉన్నట్టుంది, దాని విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పీస్ మేకింగ్ కాల్ అనుకోండి అని అన్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏప్రిల్ మే మాసంలో నేను బిజీగా ఉంటాను, వాళ్ళు బిజీగా ఉంటారు కనుక జూన్ మాసంలో వీలైతే పెద్దలైన వారు ప్రత్యేకించి వయసు మీద పడడం చేత కొంచెం బలహీనంగా ఉన్నారు, ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుందని వారు ప్రేమతో ఆహ్వానించారు. నేను కూడా వీలు చూసుకొని జూన్ మాసంలో వస్తానని చెప్పాను. ఇది మీకు సంఘంగా నేను ఇస్తున్నటువంటి ఒక అప్డేట్. ఇందులో ఎక్కడ నేను తప్పు చేసినట్టేమని అనిపిస్తుంది ఎవరికైనా? ఎనీబడి? నేను చేసింది ఓకే అనుకున్న వాళ్ళు చేయొద్దండి. రైట్, ఫైన్. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాను. అయితే డివినిటీ విషయంలో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వం విషయంలో వాళ్ళు కూడా యేసు ప్రభువు దేవుడు అని అంటారు, నేను దేవుడు అంటాను. అట్ ద సేమ్ టైం దేర్ ఆర్ ఓన్లీ 1 or 2 పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ స్పీక్ అబౌట్ ది ఇటర్నిటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నిత్యత్వం గురించి మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా ఒక చర్చలు జరిగితే బాగుంటుంది వాళ్ళతో కూడా అని నాకు అనిపించి, నిన్న రాత్రి అరౌండ్ 10-10:30కి నేను నేరుగా ప్రసన్నబాబు గారికి కాల్ చేసి, అన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క నిత్యత్వానికి సంబంధించి మనం ఒకసారి కూర్చొని మాట్లాడితే బాగుంటుంది, ఎవరికి వాళ్ళు ఏ వర్షన్ పబ్లిక్ చెప్పకుండా మనందరం కలిసి ఖచ్చితంగా ఒకసారి కూర్చొని ఇంటర్నల్ డిస్కషన్ చేసి ఒక వాయిస్ ఇద్దాం బయటికి అంటే ఆయన ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి, ఖచ్చితంగా మనం కూర్చుందాం, ఒకవేళ మా దగ్గర ఏదన్నా ఉంటే మనం మాదిరికరంగా దాన్ని ఒకవేళ రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఈ డిస్కషన్ మాత్రం ఖచ్చితంగా చేద్దామని విత్ ఓపెన్ హార్ట్ ఆయన చాలా ప్రేమ దగ్గరలో ఒక అరగంట సేపు మాట్లాడిన తర్వాత హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్.
హీ వామ్లీ వెల్కమ్డ్ వన్స్ అగైన్. అందుకోసం నేను వాళ్ళ షెడ్యూల్, నా షెడ్యూల్ అంతా మా క్యాలెండర్ చూసుకొని వచ్చే నెల 22వ తారీఖున వైజాగ్లో ఈ పాయింట్పై డిస్కషన్ మనం చేద్దామని ప్రతిపాదించినప్పుడు ప్రసన్న బాబు గారు దానికి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా హ్యాపీగా ఈ విషయం డిస్కషన్ విషయంపై ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, గత సంవత్సరాలలో ఎన్నో డిస్టర్బెన్సెస్ మీరు చూశారు. నాకు వాళ్లకు మధ్య యాక్చువల్గా అయితే డైరెక్ట్ రీజన్ లేకపోయినప్పటికీ కొన్ని అనవసరమైనటువంటి ఇన్పుట్స్ వలన, ఇతరులు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ వలన డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయి. అయినప్పటికీ డిస్కషన్ విషయంలో మనం కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందనేటువంటి ప్రపోజల్కి వాళ్ళు వెంటనే హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను అది పాయింట్ చెప్పేది. ఇప్పుడు ఏ విషయమైతే వీళ్ళకు ప్రతిపాదించానో రండి మాట్లాడుకుందాం, లేదా నన్ను రమ్మంటే వస్తానని అన్నాను, వీళ్ళు దేనికైతే వద్దంటున్నారో, దేనికైతే రామంటున్నారో, దేనికైతే మేము ముందుకు రామంటున్నారో వాళ్ళు తప్ప మిగిలిన అందరూ కూడా దీనికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇట్స్ నాట్ బైబిల్, ఇట్స్ నాట్ జస్ట్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇట్స్ నాట్ ఎనీ అదర్ మినిస్ట్రీ, ఇట్స్ నాట్ ఎనీ అదర్ డినామినేషన్. నేను ప్రయత్నం చేస్తున్న దాదాపుగా అందరూ కూడా ఈ విషయంలో హ్యాపీగా ఫీల్ అయ్యి, నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు గత వారంలో తణుకుకొచ్చి నేను ఉంటున్నటువంటి రూమ్కి వచ్చి కొంతమంది సహోదరులు దీనిపై 3 గంటల సేపు నాతో డిస్కస్ చేసి వెళ్ళిపోయారు. 3 గంటల సేపు డిస్కస్ చేసి అంతా విన్న తర్వాత దిస్ ఈజ్ సంథింగ్ వాట్ హ్యాస్ టు బి స్ప్రెడ్ అని అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళ గురించి మీరు విందురు. డిస్కషన్స్ షుడ్ టేక్ ప్లేస్. ఇప్పుడు నేను చేస్తున్నది కరెక్టా కాదా చెప్పని అడుగుతున్నాను అందరినీ. ఏమంటారు? అందరితో కలిసి మాట్లాడి బాధ్యతగా ఎస్ ఆర్ నో అని అడుగుతున్నాను. ఇఫ్ యు సే ఎస్, రేజ్ యువర్ హ్యాండ్. ఎంతమందికి ఇది ఓకే? రైట్ అ పాయింట్. ఇది మాత్రమే కాదు, దేవుడు నాకు ఇచ్చిన తలంపుల మేరకు దీనికోసం అంటే ఇప్పుడు కొంతమందిని ఇంకా చెప్పాలంటే, రేపు ఎల్లుండి కొన్ని క్రిస్టియన్ ఛానల్స్ కూడా మన దగ్గర నుంచి రిప్రజెంటేషన్ వెళ్తోంది. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ నుంచి కొన్ని క్రిస్టియన్ టీవీ ఛానల్స్కి రిప్రజెంటేషన్ వెళ్తోంది. దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ టాపిక్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు స్టాండ్ టుగెదర్. ఎందుకంటే అక్కడి నుంచి మనకు కొన్ని కొన్ని ఎంక్వైరీస్ రావడం జరిగింది. వాట్ ఈస్ హ్యాపెనింగ్, వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ అని. దానికి మనం ఇచ్చినటువంటి ఆన్సర్ను బట్టి దే హ్యావ్ ఆస్క్డ్ us ఫర్ సమ్ రిప్రజెంటేషన్ విచ్ వీఆర్ సెండింగ్ విద్ ఇన్ అ వెరీ షార్ట్ టైం. దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ వాట్ వీ షుడ్ క్యారీ. ఆ డిస్కషన్స్ అనేవి ప్రేమపూర్వకంగా జరిగి ఫలితం రాకపోతే, అది క్రాస్ అయితే అదే పౌలు గారు పరిసయ్యులతోనూ మిగిలిన వారితోనూ తర్కించినట్టుగా కూడా సందర్భాలు ఉన్నాయి. అంతేనా? తర్కం వరకు వెళ్ళడం అనేది నెక్స్ట్ స్టేజ్. కానీ ఫస్ట్ స్టేజ్ ఏంటి? డిస్కషన్. ఆ డిస్కషన్లోనే నెమ్మదిగా రీజనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కనుక ఈ రెస్పాన్సిబిలిటీ మన మీదకి ఉంది. దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి దీనికోసం ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్లో ఈ రోజు నుండి ఒక ఫోరం ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ ఫోరంలో ఎప్పుడు కూడా సిద్ధాంతపరమైనటువంటి ఏదైనా కూడా ప్రజల మధ్య తీసుకుని వెళ్ళేటప్పుడు బాధ్యత కలిగిన వారు ఎవరైనా సరే వచ్చి లేదా ఆహ్వానించి డిస్కస్ చేయడానికి ఇది ఒక మంచి వేదికగా ఉండాలని ట్రూత్ డిస్కషన్ ఫోరం అని ఒక ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్లో ఒక వింగ్ని సపరేట్గా ఏర్పాటు చేసి ఇది కేవలం ఇలాంటి మంచి చర్చల కోసం వేదికగా ఉండాలని ప్రారంభించాలని ఇష్టపడ్డాను. ఒకసారి స్క్రీన్ మీద మీకు చూపిస్తారు. అది ఈరోజు ఇప్పుడే మొట్టమొదటి అనౌన్స్మెంట్ ఇది మీ అందరి కోసం. ఒక్కసారి స్క్రీన్ మీద మీకు కనబడుతున్న దానిని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. TDF. T stands for truth, D stands for discussion, F stands for forum. Truth Discussion Forum. సత్యానికి సంబంధించిన చర్చ వేదిక ఇది. ఇట్స్ ఎ వింగ్ ఆఫ్ ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ఇది ఎందరికో ప్రయోజనకరంగా ఉండాలని మనం అందరం కూడా కోరుకుందాం. దీనికోసం ప్రార్థిద్దాం. మనము ముందుకు అడుగులు వేద్దాం. ఏమంటారు? రైట్. ట్రూత్ డిస్కషన్ ఫోరం ప్రారంభించడం అనేది క్రైస్తవ సమాజానికి మేలే అని భావించేవాళ్ళు మీ ఆమోదాన్ని తెలపగలరా? భావించేవారు? రైటా? వెరీ గుడ్. అలా మనం ముందుకెళ్ళాలి. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా మాట్లాడవచ్చు. ఇకపోతే
ఒక విషయంపై నేను ఒక చిన్న క్లారిటీ ఇచ్చేసి నేను ముందుకెళ్తాను. ఒక 4 సంవత్సరాల కిందటో దగ్గర ఐజా అనేటువంటి ప్రాంతానికి దగ్గరలో ఉప్పల్ క్యాంప్ అనేటువంటి ఒక విలేజ్కి నేను వెళ్ళాను. దానికంటే ముందు నేను ఇంకొకటి చెప్తాను. చర్చలకు రమ్మంటే ప్రేమపూర్వకంగా ఒక రిప్రజెంటేషన్ ఒక ప్రతినిధులుగా వచ్చి మనం కూర్చొని వస్తే మీరు మాట్లాడదామని అంటున్నప్పుడు దానికి వీరు రాకపోవడం ఒక ఎత్తు అయితే, నేను మాట్లాడిన వివిధ సందర్భాల్లోనివి తలాతోక లేకుండా కట్ చేసుకొని ఇది దుర్బోధ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంతమంది కోసం ఆ క్లారిటీ అని ఇవ్వడం నా బాధ్యత అనిపించింది. ఒకసారి ఒక వీడియో ప్లే చేయను. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం చూద్దాం జాగ్రత్తగా, లేదా 26 చూద్దాం, తర్వాత 28కి వద్దాం. 26, మిమ్మల్ని గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నెక్స్ట్ మాట, నేను అండర్లైన్ చేయడం మాట, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. కనబడిందా ఈ వచనం అందరికీ? ఈ వచనం అందరికి కనబడిందా అని అడుగుతున్నాను. నేను ఆయన యొద్ద వినిన సంగతులు. ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటంటే, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు ఒకటి కాదు. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకటే. ఈయనే ఆయన అవతారం వేసుకొని, ఈయనే ఆయన అవతారం వేసుకొని. వాటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటారు కదా, సాలిడే లిక్విడ్ అవుతుంది, లిక్విడే వేపర్ అవుతుంది, ఘన పదార్థమే ద్రవం అవుతుంది, ద్రవమే ఆవిరి అవుతుంది అనేటువంటి ఎగ్జాంపుల్ ఇక్కడ సెట్ కాదు. యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా రాలేదు, యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మగా డ్రెస్ చేంజ్ చేసుకొని రాలేదు. వాళ్ళ ముగ్గురుగా ఉన్నారు. ఆ ముగ్గురు వేరు ఇండివిజువల్ పర్సనాలిటీస్. మనకు భాష అర్థం కావడానికి వ్యక్తులు అనే పదం అర్థం కావడానికి నేను మాట్లాడితే, ముగ్గురు శక్తులుగా లేదా వ్యక్తులుగా సపరేట్గా ఉన్నారు అని చెప్పే మెసేజ్ అది. ఈ సందర్భం వేరు, ఈ మెసేజ్ వేరు, ఇది మాట్లాడుతున్నటువంటి ఉద్దేశం వేరు. ప్రార్థన చేసేటప్పుడు మనము యెహోవా తండ్రి, యెహోవా దేవ మా కోసం ఈ లోకానికి వచ్చి రక్తం కార్చావని అంటుంటాము ఒకసారి తెలియక. అది కాదు, వచ్చింది వేరు, రాంది వేరు అనేటువంటి మెసేజ్ అది. ఒకసారి అది వినిపించే ప్రయత్నం చేయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం చూద్దాం జాగ్రత్తగా, లేదా 26 చూద్దాం, తర్వాత 28కి వద్దాం. 26, మిమ్మల్ని గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నెక్స్ట్ మాట, నేను అండర్లైన్ చేయడం మాట, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. కనబడిందా ఈ వచనం అందరికీ? ఈ వచనం అందరికి కనబడిందా అని అడుగుతున్నాను. నేను ఆయన యొద్ద వినిన సంగతులు వినొచ్చా, నేను నా తండ్రి దగ్గర వినొచ్చా, నేను నా తండ్రి దగ్గర వినొచ్చాను, విన్న సంగతులే చెబుతున్నాను, నా సొంతంగా ఏం మాట్లాడట్లేదు. కింద వచనం 28. కావున యేసు ప్రభు వారు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు. నెక్స్ట్ మాట, నా అంతట నేనే ఏమీ చెయ్యక, అర్జెంటుగా దీని అందరూ చూడాలి, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాను. తండ్రి నాకు నేర్పినట్టు నేను తండ్రి యొద్ద నేర్చుకొని వచ్చాను. చెప్పండి, నేర్చుకున్నదెవరు, నేర్పించినదెవరు? ఇక్కడ ఈ పర్టికులర్ కాంటెక్స్లో నేర్చుకున్నదెవరు, నేర్పించినదెవరు? చెప్పండి. నేర్పించినది తండ్రి అయిన యెహోవా దేవుడు, నేర్చుకున్నది యేసుస్వామి. ఈ డిఫరెన్స్ చాలా మందికి తెలియట్లేదు. క్రిస్టియానిటీలో, క్రైస్తవులలో చాలా మందికి డిఫరెన్స్ తెలియట్లేదు. తండ్రి కుమారుడు, కుమారుడే తండ్రి అనుకుంటున్నారు. తండ్రి వేరు, కుమారుడు వేరు. తండ్రి వేరు, కుమారుడు వేరు. యెహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా అవతారం మార్చుకొని వచ్చి రక్తం కార్చలేదు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపాడు. ఈ మెసేజ్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ఆ ముగ్గురు ఒకటి కాదు, ఒక ఆయనే 3 అవతారాల్లో ట్రిపుల్ యాక్షన్ కాదు. ముగ్గురు వేరు ఇండివిజువల్ సూపర్ పవర్స్, ముగ్గురు ఇండివిజువల్ సూపర్ పర్సనాలిటీస్. ఎందుకంటే బైబిల్లో మనకు చాలా చోట్ల అవే మనకు పిక్చర్ కనపడు. నేను ఒక్కడనై ఉండక నేనును అనేటువంటి మాటలు మనకు చాలా కనపడతాయి. ఇప్పుడు అది సబ్జెక్ట్ అది కాదు కనుక మళ్ళీ నేను మాట్లాడదలుచుకోవాలి. ఇది ఇప్పుడు మీరు విన్నటువంటి మెసేజ్ యొక్క ప్రధానమైనటువంటి ఇంటెన్షన్. రైట్. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క కుమారతత్వం గురించి డిస్కషన్ కాదు, మాట్లాడదాం. అది కూడా వస్తుంది త్వరలో, ఇవన్నీ వస్తాయిలేంటి. అద్వితీయ కుమారుడు అంటే మీనింగ్ ఏంటి? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటి? అసలు చిన్న క్వశ్చన్స్ వేస్తే మ్యాటర్ అర్థమైపోతుంది. మనిషి కుమారుడు ఎందుకు పిలవబడ్డాడు, దేవుని కుమారుడు ఎందుకు పిలవబడ్డాడు, ఈ క్వశ్చన్స్ వేసి మనం బైబిల్ చదివితే పట్టాపంచలు అయిపోతాయి అన్నీ.
అవన్నీ మన ఫ్యూచర్లో మాట్లాడదాం, ఇప్పుడు సందర్భం అది కాదు కనుక. ఆయన కుమారతత్వం ఏంటో మనకు అర్థం చేసుకుంటే కుమారుడు అని ఎందుకు పిలువబడ్డాడో మనకు మ్యాటర్ అర్థమైపోతుంది. బట్ దిస్ ఇస్ నాట్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ ఐఎమ్ నౌ. అది ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి లేదా మీరు స్క్రీన్ మీద చూసినటువంటి మెసేజ్ యొక్క ఇంటెన్షన్. ఆ ముగ్గురు ఒక్కటి కాదు అని చెప్పే ప్రయత్నం. రైట్. అయితే మరొక సందర్భంలో మరొక మెసేజ్ చెప్తున్నా నేను, వేరే చోట, అది వేరే వేదిక. అక్కడేంటి మీనింగ్ ఏంటి, అక్కడ సబ్జెక్ట్ ఏంటి అని అడిగితే, పరలోకమందు మనకు తండ్రి ఉన్నాడు, బాగానే ఉంది. మరి భూమి మీద ఆధార్ కార్డులో మనకు తండ్రి ఎవరు? తండ్రి పేరు ఫాదర్, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అంటే ఎవరి పేరు ఉంటుంది? పరలోకంలో యెహోవా దేవుని పేరు ఉంటుందా, మన నాన్న పేరు ఉంటుంది ఇంట్లో? భూమి మీద మీరు ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు అని అన్నప్పుడు మరి ఆధార్ కార్డులో మనందరికీ తండ్రుల పేర్లు వేరు ఉన్నాయే. సన్ ఆఫ్ యెహోవా దేవుడు, డాటర్ ఆఫ్ యెహోవా దేవుడు అని లేదు ఆధార్ కార్డులో. అది తప్ప, అది కౌంటర్ రీజన్ అక్కడ. అంటే వాక్యాలు మనం ఎలా అర్థం చేసుకోవాలో మీరు ఆలోచించాలి. భూమి మీద ఫిజికల్ ఫాదర్స్ అనే వాళ్ళు ఉంటారు, మనకు బయోలాజికల్ ఫాదర్స్ అంటారు వారిని. హెవెన్లీ ఫాదర్ వేరు, బయోలాజికల్ ఫాదర్ వేరు. హెవెన్లీ ఫాదర్ స్థానంలో ఎవరికి చోటు ఇవ్వకూడదు అనేటువంటి ఇంటెన్షన్తో గంటం పావు సేపు ఒక మెసేజ్ చెప్పాను. పశ్చిమ గోదావరి జిల్లా చిక్కాల అనేటువంటి ప్రాంతంలో. అంతకుముందు ఇప్పుడు మీరు చూసింది హైదరాబాద్లో. ఇంతకుముందు మీరు చూసిన వీడియో హైదరాబాద్లో, అక్కడ సబ్జెక్టే వేరు. చిక్కాలలో నేను మాట్లాడుతున్నప్పుడు సబ్జెక్ట్ వేరు. భూమి మీద మీరు ఎవరిని తండ్రి అని పిలవద్దు అనేటువంటి మాట తీసుకొని, అలాగైతే కొంతమంది తండ్రులను పిలుస్తున్నాం కదా, తప్ప అని క్వశ్చన్ చేశాను. మన వాక్యాన్ని ఎలా ఆలోచించాలో చూడండి. ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను, మనందరి ఆధార్ కార్డులలో, మన సర్టిఫికేట్లలో సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అన్న చోట మన కన్న తండ్రి పేరు ఉంటుంది, ఇంట్లో తండ్రి. అది తప్ప అని అడుగుతున్నాను నేను. దీన్ని బట్టి మత్తయి సువార్త 23, మత్తయి సువార్త 23లో 9వ వచనంలో ఇలా ఉంటుంది. 9వ వచనం, భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే నీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు అనుంది కదా. మరి ఆధార్ కార్డులో మనం తండ్రి పేరు మార్చేసి తప్పు చేశామా అని అడిగాను. రైట్. పోతే మనల్ని కన్న తల్లిదండ్రులే కాదు, కొన్ని సందర్భాలలో కనింది ఒకరైతే పెంచింది ఒకరు. కొంతమందికి తండ్రి చిన్నప్పుడు చనిపోయి ఉండొచ్చు, మరొకరి చేతిలో మనం పెరిగి ఉండొచ్చు. ఆయనను పెంచిన తండ్రి అని డాడీ అని పిలుస్తావా? కన్నాయన తండ్రి అవుతున్నాడు, పెంచిన ఆయన తండ్రి అవుతున్నాడు. కొన్ని సందర్భాల్లో కన్నాయన చనిపోయాడు, పెంచిన ఆయనకు చదువు లేదు. అలాంటప్పుడు మనకు కెరియర్లో ముందుకు ఎలా వెళ్ళాలో, ఏం చదువుకోవాలో, ఏ గ్రూప్ తీసుకోవాలో, ఎలా అడుగులు ముందుకేయాలో మనకు ఎవరో ఒకరు దారి చూపిస్తుంటారు. అలాంటి వ్యక్తులను మనం గాడ్ ఫాదర్స్ అని అంటాం. అంతేనా? నాకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైనా, నాకు రాజకీయ భిక్ష పెట్టింది, రాజకీయ జన్మను పెట్టింది ఈయన నాకు పొలిటికల్ ఫాదర్ అంటాడు ఒక ఆయన. ఆయన ఇంటెన్షన్ మనకు అర్థం కావద్దు. నా కన్న తండ్రి నేను నాన్నని పిలిచి, పెంచినాన్ని కూడా నాన్నని పిలిచి నువ్వు చచ్చిపోతావు, నరకానికి పోతావు అంటారు మీరు నన్ను. కాదు కదా. నా ఇంటెన్షన్ అనేది మనకు బుర్ర ఉంటే అర్థమైపోతుందిగా. దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఆయన మన జాతి పిత అని అంటున్నాం, ఫాదర్ ఆఫ్ నేషన్ అంటున్నాం. మరి ఆయన ఎట్లా తండ్రి అయ్యాడు మనకు? ఆయన ఎట్లా డాడీ అయ్యాడు? ఆయన ఎట్లా ఫాదర్ అయ్యాడు? ఇంతమంది సమాజంలో తండ్రులు కనపడుతున్నారు కదా. ఆయా రంగాలలో ఎంతో గొప్ప సేవలు అందించినప్పుడు ఆ రంగాలకు, ఆ సబ్జెక్టులకు వాళ్ళు పితామహులు అవుతున్నారు. అర్థశాస్త్ర పితామహుడు, భౌతిక శాస్త్ర పితామహుడు, ఇలాంటివి లేవు మనకు. ఎవరెవరు ఎందుకు ఫాదర్స్గా పిలువబడుతున్నారో మనకు కొంచెం ఆ డివిజన్ అనేది నాలెడ్జ్ ఉండాలి. చదువు అనేది కొంచెం ఉండి అది పని చేస్తే ఇవన్నీ అర్థమవుతాయి అని చెప్పుకుంటూ వచ్చాను అక్కడ. అంతెందుకు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలను కూడా ఉంది. ఇప్పుడు వాడెట్లయ్యాడు డాడీ? నిజానికి వీడు రౌడీ, అంతేనా? ఈ రౌడీ మనకి ఎలా అయ్యాడు డాడీ అని అడుగుతున్నాను. కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైనా అర్థమైపోతుంది. యేసుప్రభువే అంటున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. గంటం పావు చెప్పాను ఈ పాయింట్స్ అన్ని. కనుక మత్తయి సువార్త 23లో భూమి మీద ఎవరికి నీ తండ్రి అని పేరు పెట్టొద్దనంటే ఆయన ప్లేస్లో ఇంకెవరిని తీసుకొని రాకండి అని పాయింట్. అది హీ కెనాట్ బి రీప్లేస్డ్. ఇశ్రాయేలు చేశారు, యెహోవా దేవుని పేరట మొక్కుబళ్ళు చేశారు, బయలుదేవత పేరు కూడా మొక్కుబళ్ళు చేశారు. అంటే వాళ్ళ జీవితాలు వాళ్ళిద్దరు ఈక్వల్ చేశారు. అని మాట్లాడుతున్నప్పుడు యెషయా గ్రంథం 9:6లో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనే ఆయనకు పేరు పెట్టబడును అన్నప్పుడు దాన్ని వాళ్ళు వంకర టింకరగా వక్రీకరించి అదొక తర్జుమా తప్పు, అదొక ట్రాన్స్లేషన్ మిస్టేకు, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి. అసలు వీళ్ళు ఇలా ఉండాలని ఏదైతే ప్రతిపాదిస్తున్నారో యెషయా గ్రంథం 9:6 తెలుగులో అలా లేదు, ఇంగ్లీష్లో అలా లేదు, ఈవెన్ ఒరిజినల్ హీబ్రూ లాంగ్వేజ్లో కూడా అలా లేదు. ఎట్లా చెప్తావు ట్రాన్స్లేషన్ మిస్టేక్ అని మాకు? అదే అండి క్వశ్చన్ వేసి అప్పుడే అడిగాను, అలాంటి వేదిక మీద నుంచే ఆ మీటింగ్స్లో అడిగాను. అసలు మీరు అనుకుంటున్నారు 9:6 ఆశ్చర్యకరుడు అంటే ఒకటి, ఆలోచనకర్త అంటే ఒకటి, బలవంతుడగు దేవుడు అంటే ఒకటి, నిత్యుడగు తండ్రి అంటే ఒకటి, ఇంకా సమాధానకర్త అధిపతి అంటే వీళ్ళు అట్లా చూడకూడదు, వేరువేరుగా విడగొట్టి అదొక కాంపౌండ్ నౌన్ అంటారు దాన్ని. బైబిల్లోని 66 పుస్తకాలలో అన్నిటికంటే అతిపెద్ద పేరే అది. హిబ్రూకి వెళ్ళేసరికి పెలే, జోయే, సేల్, గిబ్బోర్, అబి, అక్సార్, షలోమ్ అని ఉంటుంది. ఇదంతా కలిపితే ఒక పేరు, నువ్వు విడగొట్టి చూస్తావేంటి, ఎవరు చెప్తున్నావు కథలు అని అడిగాను. దానికి ఆన్సర్ లేదు 4 ఏళ్ల నుంచి. ప్రశ్న అంటే అట్లుండాలి. ఏ ఒక్కరికి ఆన్సర్ లేదు. దాని వాసన కూడా చూడడానికి భయపడుతున్నారు. మీ ఇష్టమా? ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ లేని చోట కాపీస్ట్ ఎర్రర్స్ అనేవి బైబిల్లో ఉన్నాయి. థియాలజీ పైన అవగాహన ఉంటే అవన్నీ మనకు ఖచ్చితంగా అవేర్నెస్ ఉంటుంది. వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ దోస్ కాపీస్ట్ ఎర్రర్స్, వీఆర్ ఎక్స్క్లూజివ్లీ స్పీకింగ్ అబౌట్ ద రెఫరెన్సెస్ ఆర్ ద వర్సెస్ ఆర్ ద పోర్షన్స్ ఆఫ్ ద బైబిల్ విచ్ డిక్లేర్ దట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్. Come and have discussion particularly on these portions of the Bible which you claim that there are translation mistakes. మీరు అంటున్న యోహాను సువార్త అదే నిత్యుడగు తండ్రి అని యెషయా 9:6 ఉన్న దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, ఇంతమంది భూమి మీద తండ్రులు ఉండగా మా నాన్నని ఇంట్లో నేను నాన్న అని పిలిచేటప్పుడు నేను యెహోవా దేవుణ్ణి రీప్లేస్ చేస్తున్నానని కాదు కదా నా ఇంటెన్షన్. రైట్, కన్నవాడు నాన్న, పెంచినోడు నాన్న. అసలు మనకు వాక్యం చెప్పి మొట్టమొదట మనల్ని ప్రభులోనికి నడిపించిన వారిని ఏమంటాం? ఆత్మీయ తండ్రి, స్పిరిచువల్ ఫాదర్. నా బంధకములలో నేను కనిన నా కుమారుడుగు ఒనేసిము అని అన్నాడు. ఇప్పుడు ఒనేసిముకి పౌలు గారు ఏమవుతాడు? ఆత్మీయ తండ్రి అవుతాడు. అంటే మీకు తండ్రులు అనేటప్పుడు డిఫరెన్సెస్ అర్థం కాకపోతే ఎలా? అవి చెబుతూ యేసుక్రీస్తు ప్రభు యెషయా 9:6 ప్రకారంగా ఆయన నిత్యుడగు తండ్రి అన్న వర్ణనలో డిస్క్రిప్షన్ కిందకి ఆయన ఎలా వస్తాడో అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అది నా పాయింట్. 1 గంట 13 నిమిషాలు, దగ్గర 15 నిమిషాలు చెప్పాను. అందులో నుంచి నేను ఆ గంట పైగా మాట్లాడేటువంటి మాటల నుంచి ఒక టైంలో నుంచి ఒక ముక్క, ఇంకొక టైంలో నుంచి ఇంకొక ముక్క, ఇంకొక టైం నుంచి ఒక ముక్క, ఆ ముక్కలు అతికిస్తే ఏంటి అతుకుడు బాపతి చూద్దాం అది. ఇప్పుడు మీరు చూడండి, ఈ వీడియోలో ఒక ముక్క ఉంటుంది, పడేయాలని ఒక స్లైడ్ వెళ్ళిపోతుంది, ఇంకొక స్లైడ్లో ఇంకొక వంశం వస్తాడు. వీడియోలు ఏంటి చూడండి. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో అదే నడుస్తుంది అక్కడ సబ్జెక్ట్ 4 ఏళ్ల కిందట. ప్లే. కానీ ఈరోజు ఏం చెప్తున్నానో చెప్పనా? నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. అక్కడ మాట్లాడుతున్నది ఎవరో చెప్పమంటారా? ఈరోజు యేసు ప్రభు. మరి ఆపు అది చూసారా? స్లైడ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈరోజు యేసు ప్రభు అనే దగ్గర అయిపోయింది, అది అక్కడ కట్ చేశారు. అదే సుదీర్ఘమైన మెసేజ్ ఇంకొక చోట ఏదో అంటున్నాను నేను, దాన్ని తీసుకుని ఇక్కడ అతికించారు. చూడండి నెక్స్ట్. ప్రభు, ఈరోజు యేసు ప్రభు, అది మీరు గమనించండి, స్లైడ్స్ గమనించండి. యేసు ప్రభుకి మనందరం ఎవరో చెప్పండి, ఆనందంగా చెప్పండి. పిల్లలం. మీకు ఇంటెన్షన్ అర్థమైందా? అంతకుముందు స్లైడ్కి ఈ స్లైడ్కి మధ్యలో ఎంతో ఎక్స్ప్లెనేషన్ నడిచింది. ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా ఎగ్గొట్టి ఆ ముక్క తీసి ఇక్కడ అతికించారు. పిల్లలం తప్ప
తప్ప తప్ప కాదు, అడుగుతున్నా. స్లైడ్ ఎగిరిందా లేదా చెప్పండి. స్లైడ్ అతికించడం తప్ప అని అడుగుతున్నాయి కదా. గార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి ఈ రోజు మన గురించి ఆ ముక్క ఈ ముక్కకు నేను ఎక్కడో అడిగినటువంటి తప్ప అన్నది అతికించారు. ఇప్పుడు చూపించండి. పిల్లలం పిల్లలం అది చూడు ఎగిరింది మళ్ళీ. తప్ప తప్ప అది తప్ప అనేది ఎక్కడో ఉన్నది. తప్ప తప్పే వాళ్ళు చేసింది. నన్ను చూపించేగా. నీకు నవ్వు రావట్లా? నవ్వు రావట్లా? ఈ డ్రామాలన్నీ ఏవైతే ఉన్నాయో ఫేస్ టు ఫేస్ ఎదురుకొస్తే తేల్చేస్తాను. ఇంట్లో కూర్చొని వీడియోలు అతికించడం కాదు. మీ దగ్గర ఎన్ని వీడియోలు ఉన్నాయో పట్టుకొని రా నా దగ్గరికి. మీ దగ్గర నావెన్ని వీడియోలు ఉన్నాయో నావెన్ని వీడియో తీసుకొని రా. తెలియని వాళ్ళకు చెప్పు, అమాయకులకి ఇవన్నీ కథలు. మీకు అర్థమవుతుందో లేదా పాయింట్? సమస్యకు పరిష్కారం రావాలంటే ఒక పెద్ద మనిషి అవతల వైపు ఈ తరములో దీన్ని నేనే తెచ్చాను అంటున్నాడు అక్కడ. అందుకు ఆయనను పిలుస్తున్నా నేను. ఈ తరములో నేను ఈ సిద్ధాంతాన్ని తెచ్చిందే నేను, ఈ తరములో మోసుకొచ్చిందే నేను అని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఆయన ప్లాట్ఫామ్ మీద మీరు మాట్లాడుతున్నారు. అంతేనా? ఆయన ప్లాట్ఫామ్ మీద మీరు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు మీరు రావాలనుకుంటే ఆయన తరపున రావాలి. ఎంతమందికి ఈ వీడియోల పైన క్లారిటీ వచ్చింది చెప్పండి. అంతకుముందు వీడియోకి ఈ వీడియోకి క్లారిటీ వచ్చిందా లేదా? అంతకుముందు వీడియోలో నా ఇంటెన్షన్ వేరు, సబ్జెక్ట్ వేరు. ఈ వీడియోలో నా ఇంటెన్షన్ వేరు, నా సబ్జెక్ట్ వేరు. నాకు నేనే విరోధంగా ప్రజలకు మాయమాటలు చెప్తున్నట్టు. అది ఒకవేళ కటింగ్లు చేసుకుందాం అనుకుంటే ఇంకా రోజంతా అదే పని పెట్టుకొని ఇంకా 24 గంటలు పని పెట్టుకోవచ్చు. మాది మీరు, మీది మారు. ఎంతమంది క్లారిటీ వచ్చింది చెప్పండి వీటిపైన. నెక్స్ట్ ఇప్పుడు వస్తాను. ఐజా అనేటువంటి ప్రాంతంలో 4 ఏళ్ల కిందట రూతు గ్రంథపు వివరణ అని ఒకటి జరుగుతోంది. నేను, ప్రభు కిరణ్ గారు, ఇంకా కొంతమంది సోదరులు రూతు గ్రంథపు వివరణ జరుగుతుంటే అక్కడ ఒకరే తర్వాత వాళ్ళు ఇద్దరయ్యారు. యేసు ప్రభు దేవుడు కాదు, యేసు అనేటువంటి పాయింట్ పైన వచ్చి నాతో మాట్లాడాలి ఒకటే అని కన్వీనర్లా తలకాయ తిన్నారు. ఇక తప్పనిసరి పరిస్థితిలో అందరూ ఉండగా వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి మాట్లాడాం. 1.5 గంటల సేపు ఎంతసేపు జరిగింది అది. 1.5 గంటలో నేను అడిగినాను చెప్పట్లా. యెషయా 9:6 పైన నడిచింది గంటకు పైగా. నేను అడిగిన అది పక్కన పెట్టి మాట్లాడదాం అంటున్నారు. ఆ ఫుల్ వీడియో మీరు వింటే అది పక్కన పెట్టి అది పక్కన పెట్టడం ఏంటి? ఎందుకు పెట్టాలి పక్కన? కలగురు గంపలాగా మాట్లాడుకోకుండా ఒక్కొక్క పాయింట్ మాట్లాడదాం. మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే అక్కడ జరిగింది యేసు ప్రభు దేవుడా కాదా, యేసు ప్రభు దేవుడా కాదా, అది సబ్జెక్ట్ అక్కడ నడిచింది. అసలు బైబిల్లో కనిపించే దేవుడు మనకు ఎలా కనపడతాడు? బైబిల్లో మనకు కనబడే దేవుని యొక్క స్థితి ఏంటి? మన స్వరూపమందు, మన పోలిక చొప్పున అని మన అనేటువంటి బహువచనం కనపడుతుంటుంది చూడండి. అక్కడ మనము పోయి చూచేదము అన్న మాటలు కనపడుతుంటాయి చూడండి. మనం ఓపెన్గా కంప్లీట్గా సబ్జెక్ట్ మాట్లాడితే ఇవన్నీ వస్తాయి. ఆ మన అనేటువంటి ఈ పదజాలాలన్నీ ఏం చూపిస్తున్నాయి? ప్లూరాలిటీ, బహువచనం, బహుళత్వం. ఒక ముక్కలో చెప్తే అర్థం కాదు, వినాలి. అందువలన దేవుడు అనేటువంటి పాయింట్ మాట్లాడేటప్పుడు హీఈస్ 1 in essence, 3 in persons. చెప్పండి. హీఈస్ 1 in essence, 3 in persons. నువ్వు పర్సన్స్గా అడుగుతున్నావా, ఎసెన్స్గా అడుగుతున్నావా? క్వశ్చన్. దేవుడు ఒక్కడే ఉంది కదా, దేవుడు ఒక్కడే ఉందని కదా నువ్వు అంటున్నావు, సరే. అంటే నీ క్వశ్చన్ వెనక ఇంటెన్షన్ ఏంటి? ఎసెన్స్ రూపంలో అడుగుతున్నావా, పర్సన్స్ రూపంలో అడుగుతున్నావా? అసలు ఈ పదాలే తెలిసో తెలియదు నాకు పెద్ద డౌట్ ఇప్పుడు. అందుకే రమ్మనింది. నీ సత్తా ఏంటో డిస్కషన్లో తెలిసిపోతుందని. అలా 1 గంట సేపు నుంచి తలకాయ తింటున్నారు. ఒక్కడుంది నువ్వు ఎంతమంది దేవుళ్ళు అని అడుగుతున్నా. అప్పటికి 1.5 గంటకు వచ్చిన వాళ్ళందరికీ క్లియర్ మ్యాటర్. ఇక చాలండి వెళ్ళిపోదామన్న మూమెంట్లో ఒకటే అడుగుతుంటే ఒకళ్ళని నమ్ముతున్నావంటే నేను ఆ క్వశ్చన్ని పర్సన్స్గా తీసుకొని ఒక్కడని నమ్మట్లేదయ్యా అన్నాను. వాట్ ఈస్ మై ఇంటెన్షన్? గాడ్ ఈజ్ 1 in essence, 3 in చెప్పండి పర్సన్స్. అది నా ఇంటెన్షన్. అది క్లోజింగ్ పార్ట్లో ఉన్నప్పుడు అది చెప్పి ఇక క్లోజ్ చేసేసాను.
ఆ ముక్క కట్ చేసుకొని చూసారా క్రైస్తవులారా, ఈయన ఒక్కడని నమ్మట్లేదు, బైబిల్లో దేవుడు ఒక్కడని చాలా చోట్ల ఉంది, కానీ ఈయన ఒక్కడని నమ్మట్లేదు. ముక్కలు వింటే అలాగనే ఉంటుంది, మొత్తం వింటే మ్యాటర్ అర్థమవుతుంది. వినాలిగా. నేను అడుగుతాను ఇప్పుడు, గొల్యాతు హైట్ ఎంత లేదా గొల్యాతు వెయిట్ ఎంత చెప్పండి అన్నాను అనుకోండి, మీరు చెప్పలేదనుకోండి, చూసారు వీళ్ళకి బైబిల్ నాలెడ్జ్ లేదంటారా? అది కాదు కదా. అసలు నేను అడిగిన ప్రశ్నకి ఇంతకు వెయిట్ ఉందా? ఇప్పుడు మీరే నన్ను అడగండి, గొల్యాతు వెయిట్ అడగండి, నాకు తెలియదు అంటాను. చూసారు వంశీ గారికి ఏం తెలియదు అంటారా దానికి? అదా నాకు తెలియదన్న తర్వాత నా నెక్స్ట్ ఏంటి నా మాట? అసలు మీ ప్రశ్న కాదు. అక్కడికి వస్తాం నెక్స్ట్. మళ్ళీ ఏ వీడియో అయితే వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారో దానికి ఇస్తున్న క్లారిటీ ఇప్పుడు చూడండి. షో ఇట్ ఆన్ ద స్క్రీన్. ఉందలేవా అంటే నువ్వు ఒక్కడని నమ్మతలేవా? ఒక్కడని నమ్మట్లేను. ఒక్కడని నమ్మతలేవు, దేవుడు ఒక్కడని నమ్మతలేవు. యెహోవా దేవునితో పాటు ఇది రికార్డ్ చేసుకోండి, బాగా చేసుకోండి. అర్థమైందా? అక్కడ ఇంకా చెప్పబోతున్నా, యెహోవా దేవునితో పాటు అంటున్నా, నా మాట కట్ చేశారు అక్కడ. రికార్డ్ చేసుకోండి ఎగురుతున్నారు. ఏంటి అది? సంకలు ఎగ్గొట్టుకోవడం అంతే, నాకు అర్థం కాదు. ఎగిరేయడం అక్కడ నేను ఐ వాజ్ అబౌట్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్, నా మాట కడ్డొచ్చి ముందుకు వెళ్ళిపోయారు. యెహోవా దేవునితో పాటు అనబోతున్నా, నేను అక్కడ ఏదో వివరణ ఇస్తున్నా నేను. ఆ మిగిలిన వాళ్ళందరికీ అర్థమైపోయింది అక్కడ. ఒకడు నమ్మట్లేదనంటే ఎస్, హీఈస్ నాట్ వన్ ఇన్ పర్సన్, హీఈస్ 3 in persons, 1 in essence. ఇప్పుడు కూడా చెప్పింది ఆన్సర్ అండోయ్, సబ్జెక్ట్ కాదు, ఎక్స్ప్లెనేషన్ కాదు. అది నువ్వు వస్తే కూర్చుంటే మ్యాటర్ అర్థమవుతుంది. మీరందరూ భయపడకండి, మీకు ఎలా వస్తుందో వస్తుంది. త్వరలో ఇవన్నీ కూడా పక్కా పగడ్బందీగా ఒక్కొక్క సెషన్ వస్తుంది మీకు. అంతేనా? మళ్ళీ వినిపిస్తావు ఒకసారి, అది షో ఇట్ ఆన్ ద స్క్రీన్ అండ్ ప్లే ద వీడియో. ఉందలేవా అంటే నువ్వు ఒక్కడని నమ్మతలేవా? ఒక్కడని నమ్మట్లేను. ఒక్కడని నమ్మతలేవు, దేవుడు ఒక్కడని నమ్మతలేవు. యెహోవా దేవునితో పాటు ఇది రికార్డ్ చేసుకోండి, బాగా చేసుకోండి. యెహోవా దేవునితో పని అనబోతున్నాను, మాట కట్టొస్తున్నాడు. ఇక అప్పటికే మాకు విసుగు వచ్చేసింది, ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లేదని చెప్పేసి క్లోజ్ చేసేసాం సెషన్. వచ్చిన వాళ్ళందరిలో వాళ్ళిద్దరు తప్ప వచ్చిన వాళ్ళందరూ కూడా, అసలు ఇంకా చెప్పాలంటే పక్కన అన్యజనులు కూడా వింటున్నారు. వాళ్ళే జైగొట్టి వెళ్ళిపోయారు యేసుప్రభుకు దేవుడని ఆ రోజు సాక్ష్యం. పోతే ఈ లోకానికి శరీరధారిగా వచ్చింది ఎవరు? యేసుప్రభు వారు. యేసుప్రభు ఎవరు? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ ప్రకారంగా ఆది అని వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడే ఉండేను. ఇప్పుడు మన స్వరూపం ఉందనేటువంటి పాయింట్స్ అసలు ఈ సబ్జెక్టే నేను ఓపెన్ చేయట్లా, ఇంకా ఈ సబ్జెక్ట్ ఇంకా మాట్లాడట్లా. కాకపోతే ఒక ప్లూరాలిటీ అనేది ఉందా లేదా చెప్పండి. బహుళత్వం అనే సెన్స్ కనబడుతుందా లేదా? రైట్. అప్పుడు దేవుడు కనపడతాడా అని అడిగాడు. నేను అడిగాను ఏ దేవుడు అని అడిగా. ఏ దేవుడు? నా ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఆ ముగ్గురులో ఎవరు? ఆ బహుళత్వంలో ఎవరు? నువ్వు అడుగుతుంది ఎవరి గురించి? అది నా ఇంటెన్షన్. ఏ దేవుడు అంటావేంటి? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంటాడు మళ్ళీ. అది చూడండి మళ్ళీ నెక్స్ట్ వీడియో ప్లీజ్. కనపడ్డాడు, దేవుడు కనపడడం ఉంది కదా. ఏ దేవుడు కనపడ్డాడు? అదన్నమాట కథ. ఏ దేవుడు కనపడ్డంటే అర్థం ఏంటి? ఆ డివినిటీలో ఉన్న ప్లూరాలిటీలో, ఆ ప్లూరాలిటీలో ఉన్నటువంటి ఆ ముగ్గురులో ఈ లోకానికి వచ్చి కనబడినది ఎవరు? ఈ లోకానికి రాకుండా కనబడనిది ఎవరు? మీరే చెప్పండి. కనిపించింది ఎవరు? కనబడనిది ఎవరు? కనబడనిది యెహోవా దేవుడు, కనబడినది యేసుక్రీస్తు ప్రభు. ఇంతకు యేసుక్రీస్తు ప్రభు ఎవరు? నీకు అది అర్థం కావాలి. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద ప్లూరాలిటీ ఇన్ డివినిటీ, యూ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. అది నా ఇంటెన్షన్. ఆ ముక్క కట్ చేసి ఏ దేవుడు అంటారేంటి? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒక్క 2-3 గంటల సేపు నువ్వు నా దగ్గర కూర్చుంటే, నేను అడిగే ప్రశ్నలు నువ్వు వింటే, నీ ఇంట్లో నువ్వు కూర్చొని నా ఇంట్లో నేను కూర్చుంటే అవ్వదు. ఇప్పుడు చూపించిన వీడియోలపై ఎంతమందికి క్లారిటీ వచ్చిందో చేయొద్దంటే, పక్కా క్లారిటీ. అది వేరువేరు సందర్భాలలో వేరువేరు విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఆ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకొని పండుగ చేసుకుంటారా మీరు? ఇంతకీ రాత్రి సబ్జెక్ట్ ఏంటి? ఏది దుర్బోధ, ఎవరిది దుర్బోధ? అక్కడికి వస్తాను ఇప్పుడు, వినండి. ఇప్పుడు నేను చేసిన దుర్బోధన అని అడుగుతున్నాను ప్రజల్ని.
ఈ వీడియోలను బేస్ చేసుకొని నాకు దుర్బోధ అంటారా మీరు? ఈ వీడియోలను బేస్ చేసుకొని నాకు దుర్బోధన? ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడ ఏ సందర్భాలలో మాట్లాడి ఇవన్నీ వద్దు. ఈ సందర్భం ఒక మాట చెప్తున్నాను. రాజేష్ కమ్ ఆన్ టు ద డేస్ దా ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ తరపున నా తరపున ఈ అబ్బాయి నిలబెడతానండి. ఈ అబ్బాయి నిలబెడతాను. ఎవరైతే నా వీడియోలు వైరల్ చేస్తున్నదో తప్పుడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారో ఆ అబ్బాయి కనుక నిజంగా నా తరపున అధికారికంగా ఈ అబ్బాయి నిలబెడతాను. బొంకూరు జాన్ గారి తరపున అధికారికంగా ఎవరైనా, ఇప్పుడు ప్రత్యేకించి ఈ అబ్బాయి ఎవరైతే ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాడో ఆ అబ్బాయి రాగలిగితే ఎనీ టైం ఈ అబ్బాయిని దాటు ఈ సబ్జెక్ట్లో ఈ అబ్బాయి వాదన నిలబడకపోతే నేను నోరెత్తను. ఈ అబ్బాయి వాదన నిలబడకపోతే నేను నోరెత్తను. బట్ కమ్ అఫీషియల్లీ, అధికారికంగా రా. ఇక ఆ అబ్బాయి ఫ్యూచర్లో ఎన్ని మాట్లాడినా, ఈ అబ్బాయి ఫ్యూచర్లో ఎన్ని మాట్లాడినా నా ఆన్సర్ ఇదే. సంఘం ఎంతమంది ఒప్పుకుంటారు నా ప్రపోజల్కి? ఒప్పుకున్న వాళ్ళందరూ చెప్పండి, నోట్తో చెప్పండి ఎస్ అని. డన్. ఇంక 100 మాట్లాడుకోండి, నో ప్రాబ్లం. ఆన్సర్ ఈజ్ గివెన్, ఆన్సర్ ఈజ్ ఓవర్. లెట్ us కంక్లూడ్ ఇట్. ఆ అబ్బాయి గురించి ఇంకా నేను పట్టించుకోను. చెప్పినంతవరకు చెప్పాను. ఇప్పుడు నాకు బొంకూరు జాన్ గారి విషయంలో నేను మళ్ళీ ఆయన పెద్ద ఆయన కనుక మళ్ళీ ఒక విషయం ఆలోచించమని మళ్ళీ నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. మీరు ఫౌండేషన్ని చాలా రాంగ్గా షేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకు తెలియట్లేదు, కానీ ఇది చాలా ప్రమాదకరమైంది. సరే, దుర్బోధ ఇది నేను రెఫరెన్స్ ఎక్కడైతే తర్జుమా తప్పులు లేవో అక్కడ తర్జుమా తప్పులు ఉన్నాయని మీరు అంటుంటే అక్కడ తర్జుమా తప్పులు లేవు. అక్కడ తర్జుమా తప్పులు యోహాను సువార్త 1:1 తర్జుమా తప్పు లేదు. రోమపత్రిక 9:5 తర్జుమా తప్పు లేదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా నేను, యెషయా గ్రంథం 9:6 తర్జుమా తప్పు కాదు. యోహాను సువార్త 1:1 తర్జుమా తప్పు కాదు. రోమపత్రిక 9:5 తర్జుమా తప్పు కాదు. తీతు పత్రిక 2:13 తర్జుమా తప్పు కాదు. అవి తర్జుమా తప్పులని మీరు అంటున్నారు. ఈ పాయింట్ పై 4 గంటల నుంచి అదే పాయింట్ మీద నిలబడ్డా నేను. అవి తర్జుమా తప్పులు కాదు అని గట్టిగా మాట్లాడుతున్నా. కాదు అని మాట్లాడినందుకు నాది దుర్బోధ. అబ్బాయి చెప్పినట్టుగా పెన్ను తీసుకొని కొట్టేసుకోమని మీరు చెప్పింది మాత్రం మంచి బోధ. పెన్నులు రెడీ చేసుకోండి, అందరు కొట్టేసుకొని రాసుకుందరు. ఇప్పుడు ప్రజలందరూ ఆలోచించండి, దుర్బోధ అంటే ఏంటో, సద్బోధ అంటే ఏంటో మీరు ఆలోచించండి. నా ఫోటోలు పెట్టి నా వీడియోలు వేసి మాట్లాడుతున్నారు కనుక, చర్చకు రమ్మంటే ఎలాగో రావట్లేదు కనుక నేను ఒక పుస్తకం చూపిస్తాను ఇప్పుడు మీకు. నేను ఎందుకు ఇంత గట్టిగా నిలబడుతున్నానో, ఈ ప్రమాదాన్ని ఎందుకు గుర్తించానో, ఈ ప్రమాదాన్ని మనం ఆదిలోనే అరికట్టాలని ఎందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నానో ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చున్న మీరు కానీ లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ అందరూ ఆలోచించాలి. ఒక పుస్తకం చూపిస్తున్నాను, స్క్రీన్ మీద కూడా చూపిస్తారు. దీని పేరు పౌలు దృష్టిలో దేవుడెవరు, యేసు ఎవరు. స్క్రీన్ మీద చూపించది, స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. పౌలు దృష్టిలో ఏంటి, దేవుడెవరు, యేసు ఎవరు. ఈ పుస్తకం రచయిత ఎండిఎన్ ప్రకాష్. అక్కడ నుంచి కింద పేరు ఉంది, దాన్ని జూమ్ చేసి పేరు చూపించు. కనబడుతుందా? ఎండిఎన్ ప్రకాష్. ప్రకాష్ అనగానే మీరు ఏదో అనుకుంటారు, ఎండిఎన్ అంటే మొహమ్మద్ నూరుద్దీన్ ప్రకాష్, ఆయన ఫుల్ నేమ్ అది. బహుశా నేను విన్నది ఆయన ఇంతకుముందు క్రిస్టియన్ ఉండి ఇప్పుడు ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించి ముస్లిం అయ్యాడు అని ఆయన గురించి నా దగ్గర ఉన్నటువంటి సమాచారం. రైట్. ఈయన ఈ పుస్తకం రాశాడు. ఓకే, ఈ పుస్తకం చాలా ఉన్నాయి. ఈ పుస్తకంలో అందులో ఆయన రాసినటువంటి ఒక విషయాన్ని నేను మీకు చూపించే ప్రయత్నంలో భాగంగా ఒక మాట చెప్పాను. ఈయన ఏం రాశాడంటే పుస్తకంలో, దేవుని కుమారుడు దేవుడు కాడు, యేసుక్రీస్తు అనేటువంటి ఆయనకు, ఈయన ముస్లింగా మారినటువంటి వ్యక్తి రాసిన పుస్తకం, మర్చిపోకండి.
యేసుక్రీస్తు అనేటువంటి ఆయన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు, అలాగైతే దేవుడా అని ప్రశ్నేసి, అలాగైతే బైబిల్లో దేవుని కుమారులు అన్న మాట చాలా మందికి ఉంది, అవసరమైతే రెఫరెన్స్లు చూడండి అని కొన్ని రెఫరెన్స్లు రాశాడు. ఇమేజ్ నెంబర్ 2 ప్లీజ్ ఆన్ ద స్క్రీన్ మీద మీకు కనపడుతుంది. ఆయన రోమాపత్రిక 8:14 దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని, అంటే యెహోవా దేవుని కుమారుల యందురు అనుంది. ఎక్కడ? రోమా 8:14లో. అపోస్తుల కార్యాలు 17:29లో కూడా మనం దేవుని సంతానమై ఉన్నామని ఉంది. గలతీ 3:26లో కూడా యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారని ఉంది. ఫిలిప్పీ పత్రిక 2:14-15లో మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులు ఉన్నట్లు, అంటే దేవుని కుమారులు అనే ట్యాగ్ చాలా మందికి ఉంది బైబిల్లో. ఆయన ఉద్దేశం ఏంటో మీకు ఇప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతుంటుంది. ఇంకొకటి చూద్దాం. ఇమేజ్ నెంబర్ 3 ప్లీజ్. ఇక్కడ చూద్దాం. రోమపత్రిక 9:8లో నుంచి రెఫరెన్స్ రాసి, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానం ఎంచబడుతారని రోమపత్రికలో రెఫరెన్స్ రాసి కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఆయన. ఏమని? జాగ్రత్త, క్రైస్తవులందరూ జాగ్రత్తగా వినాలి మాట. క్రైస్తవులందరూ జాగ్రత్తగా ఆలోచించాలి. కింద పారాగ్రాఫ్, పై వాక్యం ప్రకారం పౌలు దృష్టిలో యేసు మాత్రమే దేవుని కుమారుడో లేక దేవుని సంతానమో కాదు కానీ, పాయింట్ అర్థమైందా? ఏదో ఆయన మాత్రమే దేవుని కుమారుడు కాదు, వాగ్దాన సంబంధమైన పుత్రులు అనగా ఇస్సాకు యోహానులు సైతం దేవుని సంతానం అని అర్థమవుతుంది. అంతేకాకుండా పౌలు స్వయంగా సహోదరులారా మనమును ఇస్సాకు వలే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నామని గలతీ 4:28లో చెబుతున్నాడు, ప్రకటిస్తున్నాడు. దీనిని బట్టి పౌలు దృష్టిలో ఒక యేసు మాత్రమే కాక సాధారణ విశ్వాసులు సైతం దేవుని కుమారులే స్పష్టమవుతుంది. నన్ను చూపించు. ఈ రచయిత యొక్క ఇంటెన్షన్ మీకు అర్థమైందా లేదా అని అడుగుతున్నా. ఓ దేవుని కుమారుడు అని ఆయన గురించి పెద్ద గొప్ప చెప్పుకోవడం ఏంటి? కరెక్ట్గా మాట్లాడితే నువ్వు దేవుని కుమారుడే, నేను దేవుని కుమారుడే, ఇంతమంది ఉన్న దేవుని కుమారులలో ఇంతమంది ఉన్న దేవుని సంతానంలో ఈయన కూడా ఒకడు అని రాశాడు పుస్తకం. ఇప్పుడు యేసు ప్రభు వారు మనలో ఒకడు అనేది పాయింట్. అక్కడ ఎంతమంది ఒప్పుకుంటారో చేయొద్దండి. మనలో ఒకడు యేసు ప్రభు వారు ఒప్పుకుంటారా? మనలో ఒకడు కాదు, ఈ వర్షన్ తప్పు, ఆయన రాసిన రెఫరెన్స్లు కరెక్ట్, ఈయన ఇచ్చిన వివరణ తప్పు అనేటోళ్ళు చేయొద్దండి. ఈ రచయిత గురించి అడుగుతున్నాను నేను. ఆయన రాసిన రెఫరెన్స్లు కరెక్ట్, ఆయన ఇచ్చిన వివరణ తప్పు. మరొక్కసారి అడుగుతున్నాను. లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా కామెంట్ల రూపంలో వీలైతే చెప్పండి ఎస్ అని. ఈ వివరణ తప్పు అనేట వాళ్ళందరూ కూడా ఆ రచయిత ఇచ్చినటువంటి వివరణ తప్పు. బైబిల్లోని రెఫరెన్స్లు రాశాడు, కానీ ఆ రెఫరెన్స్లకి ఇచ్చిన వివరణ తప్పు. ఒప్పుకుంటున్నారు కదా వారు? రైట్. ఇదే రచయిత ఇదే పుస్తకంలో ఇంకో మాట చూద్దాం. నాకు ఈయనతో ప్రాబ్లం లేదండి, ఎండిఎన్ ప్రకాష్ గారితో నాకు ప్రాబ్లం లేదు. ఆయన విశ్వాసం ఆయన మాట్లాడుకున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ముస్లిం అని ఈ పుస్తకంలో తేలిపోయింది కనుక ఎవరు చదివినా కూడా ఇక ఆయన గురించి మనకెందుకు. కాకపోతే ఒక ఇంటెన్షన్ కోసం నేను ఒక పర్పస్ కోసం చదువుతున్నాను. ఇదే పుస్తకంలో ఆయన ఖురాన్లోని వాక్యాలు కూడా రాశాడు. ఖురాన్లో 3:3 అనేటువంటి కొటేషన్ని కోట్ చేస్తూ అందులో ఉన్న విషయం రాస్తున్న జాగ్రత్తగా చూడండి. ప్రవక్త ఆయన ఈ ఖురాన్ గ్రంథాన్ని ముహమ్మద్ అనే నీపై అవతరింపజేశాడు, అది సత్యాన్ని తీసుకొచ్చింది. అది ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి. మునుపు అవతరించిన గ్రంథాలను అది ధృవపరుస్తుంది. ఏది? ఖురాన్ కంటే ముందు వచ్చిన గ్రంథాలన్నిటినీ అవి సత్యమో అసత్యమో ఎవరు ధృవపరుస్తుందని రాశాడు రచయిత ఇందులో. ఖురాన్ ధృవపరిస్తే అది సత్య గ్రంథం అవుతుంది. అర్థమైందా పాయింట్ అందరికీ? అవసరమైతే తర్వాత చూడండి, మీకు లైవ్లో ఉంటుంది అన్నమాట. మునుపు అవతరించిన గ్రంథాలను ఖురాన్ ధృవపరుస్తుంది అని ఖురాన్లో నుంచి ఒకటి రాశాడు. దాని కింద ఆయన విషయం ఏంటంటే, ఖురాన్ కంటే ముందు బైబిల్ వచ్చినా బైబిల్ సత్య గ్రంథం అని ఖురాన్ ధృవీకరించాలి. తప్ప కరెక్టా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఇది క్రైస్తవులు ఒప్పుకుంటారా? మీరు క్రైస్తవులైన మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నాను. మీరు ఒప్పుకోమనేటోళ్ళు చేయొద్దండి, ఇది రాంగ్. బైబిల్ని ధృవీకరించడానికి ఖురాన్తో పని లేదు మనకు. ఖురాన్ చెబితే కాదు బైబిల్ మనం నమ్మాల్సింది. రైట్, ఫైన్. ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ఇమేజ్ నెంబర్ 5 చదువుతున్నాను ఇక్కడ. గ్రంథోపదేశాలను, బాక్స్లో ఉన్నది, గ్రంథోపదేశాలను ప్రజలలో వ్యాపింపజేయాలని వాటిని మరుగుపరచారని అల్లాహ్ అని బ్రాకెట్లు ఏం రాశాడు? యెహోవా. అల్లాహనే
యెహోవా, యెహోవానే అల్లాహ్. ఎంతమంది ఒప్పుకుంటారు? బైబిల్లోని యెహోవా, ఖురాన్లోని అల్లాహ్, వీళ్ళిద్దరు ఒకటేనా? కాదు అనేటోళ్ళు చేయొద్దండి, కాదు అనేవాళ్ళు చేయొద్దండి. ఏమైనా డౌట్ ఎవరికైనా? ఆయన వాళ్ళిద్దరు ఒకటే అని రాస్తున్నాడు. రైట్. ఖురాన్లో 3:187 ఉన్నటువంటిది క్రైస్తవుల గురించని ఆయన కన్వర్ట్ చేశాడు. ఏమని? అల్లాహ్ అంటే యెహోవా వారితో చేయించిన, వారు అంటే క్రైస్తవులు, వారితో చేయించిన ప్రమాణాన్ని కూడా గ్రంథ ప్రజలు అంటే క్రైస్తవులకు జ్ఞాపకం చేయండి, కానీ వారు తమ గ్రంథాన్ని అంటే బైబిల్ని వీపుల వెనుక పడేశారు. అంటే క్రైస్తవులు బైబిల్ అనే గ్రంథాన్ని వీపు వెనకల పడేశారు అని ఖురాన్ క్రైస్తవుల గురించి మాట్లాడుతోందట. ఎవరు రాశారు ఇది? మీ శ్రేయోభిలాషి క్రింద MDN ప్రకాష్. ఇప్పుడు ఆయనతో మనకు అసలు ఏ ఇబ్బంది లేదు. కారణం ఆయన క్రైస్తవుడు కాదు కనుక. బైబిల్ని ఖురాన్ని మిక్స్ చేసి ఏవేవో మాట్లాడేశాడు. బైబిల్లో ఉన్న వచనాలు రాశాడు, వివరణ అంతా ఆయనకి ఇష్టం వచ్చినట్టు రాశాడు. ఒక కామన్ క్రిస్టియన్ అయినా ఈయన వివరణను ఒప్పుకుంటాడని అడుగుతున్నా. మళ్ళీ నేను ఒప్పుకోడుగా. మినిమం కామన్ క్రిస్టియన్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం అందరం ఒక రకంగా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, ఈ పుస్తకాన్ని అప్రిషియేట్ చేసి ముందు మాట రాసింది బొంకూరు జాన్ గారు. ఈ పుస్తకాన్ని అభినందిస్తూ రాసింది జాన్ బొంకూరి గారు. ఏం రాశాడో చూద్దాం. నెక్స్ట్ ఇమేజ్. డాక్టర్ బి జాన్ గారు రాసిండేది అది. రైట్. ఆయన రాసింది ఏంటో, దానికి హెడ్డింగ్ ఏంటి? పరిశుద్ధాత్మ బోధలో. అంటే ఈ పుస్తకం రాసిన ఆయనేమో పౌలు బోధలో అన్నాడు, కానీ బొంకూరు జాన్ గారు ఇది పౌలు గారి బోధ కాదు, పరిశుద్ధాత్ముడు ఇలా రాయించాడు అన్నట్టుగా దాన్ని ఆయన అంత స్థాయికి తీసుకొని వెళ్ళాడు. ఇంతకు ఏంటి రాశాడో ఒక్కసారి నేను చదువుతాను. మీకు బాక్సులో ఉన్నది. పౌలు దృష్టిలో దేవుడెవడు, యేసు ఎవరు అని ఈ పుస్తకం నిజంగా ఒక అద్భుతం. ఈ మాట అంటుంది జాన్ బొంకూరు గారు. ఏమందాం క్రైస్తవులు? పౌలు దృష్టిలో కాదు, దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దృష్టిలో అని పేరు పెట్టాల్సింది ఈ పుస్తకానికి. ఇది నా భావన. అంటే ఇంకా పేరు గొప్పగా పెట్టింటే చాలా బాగుండేది అంటున్నాడు ఆయన. ఇంకా సహోదరుడు MDN ప్రకాష్ గారు, అంటే ఆయనే ఫుల్ ఫామ్ రాస్తున్నాడు, మొహమ్మద్ నూరుద్దీన్ ప్రకాష్ గారు ఖురాన్ ఆజ్ఞ ప్రకారంగా బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని ఒప్పుకొని దానిని క్రైస్తవుల కన్నా జాగ్రత్తగా పఠించి పరిశోధించి ప్రతి క్రైస్తవుణ్ణి ఆలోచింపజేశాడు. ఎవరిని? క్రైస్తవుల కంటే బాగా చదివి రాసిన పుస్తకం ఇది. క్రైస్తవుల కంటే బాగా చదివి రాస్తే యేసు ప్రభు మనలో ఒకని వంటి వాడని రాస్తాడా? ఆయన రాయడం ఏంటో, ఈయన శభాష్ అనడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏది దుర్బోధ, ఎవరిది దుర్బోధ అని అడుగుతున్నాను ఇక్కడ. చూపిద్దాం మళ్ళీ. నెక్స్ట్ బాక్స్లో చూడండి. బ్రదర్ ప్రకాష్ గారు దేవుడెవరో బైబిల్ ప్రకారంగా 100%కి 200% సత్యం చెప్పారంట ఈ పుస్తకంలో. 100కు 200 మార్కులు. ఏంటి ఈ వక్రీకరణకే? ఈ వక్రీకరణకు మీరు 200 మార్కులు వేస్తున్నారు 100కి. నెక్స్ట్ కింద ఇప్పుడు ఇంకోటి ఎంత ప్రమాదకరమైన ప్రపోజల్ ఇది. ప్రమాదకరమైన ప్రపోజల్ కాదు ఇది. ఈ పుస్తకం ప్రతి క్రైస్తవుడు తప్పక చదివి తీరాల్సిందే. ఎంతమందికి కావాలో చెప్పండి, తెప్పిద్దాం ఇక. ఈ పుస్తకం ప్రతి క్రైస్తవుడు తప్పక చదివి తీరాల్సిందే. ప్రతి ముస్లిం సహోదరుడు కూడా తన వద్ద ఎల్లప్పుడు ఉంచుకొని తీరాల్సిందే అనేది నా అభిప్రాయం, జానన్న గారి అభిప్రాయం. నెక్స్ట్ ప్రతి క్రైస్తవ ముస్లిం బోధకుని దగ్గర వారి కళాశాలల్లో ఉండి బోధించి తీరాల్సిన గ్రంథం అంటే ఇది. క్రిస్టియన్ బైబిల్ కాలేజీల్లో ఈ పుస్తకం చెప్పాలట. దీన్ని 200% రికమెండేషన్ జాన్ గారి దగ్గర నుంచి వస్తుంది. నన్ను చూపించు. ఏం చేద్దాం? ఈ జంట నగరంలో చాలా బైబిల్ కాలేజీలు ఉన్నాయి. మనం అందరికి కాపీలు ఫ్రీగా పంచేద్దాం, ఎందుకంటే ఇంత మంచి ప్రపోజల్ ఉంది కనుక. అంటే బొంకూరు జాన్ గారు ఈ పుస్తకంలో ఉన్న విషయాలు ఎక్కించుకొని అందరికీ చెప్పేది అవునని అనిపిస్తుంది. ఇప్పుడు అవునని అనిపిస్తుంది. బైబిల్ కాలేజీల్లో, క్రిస్టియన్ బైబిల్ కాలేజీల్లో ఈ పుస్తకాన్ని బోధించాలా?
తలాతో కలిని వివరణలు తీసుకొని, తిక్క తిక్క వివరణలు తీసుకొని నెక్స్ట్ చూడు, నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ఇది చూడండి ఏం రాశారు ఆయన. ఈ పుస్తకానికి నా అభిప్రాయం రాయడానికి నేనెంతో గర్విస్తున్నాను. ఇది దేవుని సంకల్పంలో ఒక భాగం. ఏంటిది? ఈ పుస్తకానికి ఆయన అభిప్రాయం రాయడం అన్నది దేవుని సంకల్పంలో భాగము. దానికి బొంకూరు జాన్ గారు ఎంతో గర్విస్తున్నాడట. కింద చూడండి, డాక్టర్ బి జాన్, డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, హైదరాబాద్. 2010లో ఈ పుస్తకం, డేట్ అక్కడ ఉంది, హైదరాబాద్లోనే. ఆగస్టు 1వ తారీఖున ఆయన రాసినటువంటిది ఇది. ఇది 2022. అంటే గత 12 సంవత్సరాలుగా మీరు క్రైస్తవ విశ్వాసులకు ఎక్కిస్తున్నది ఈ పుస్తకంలో ఉన్న భావాలా? ఈ పుస్తకంలో ఉన్న భావాలే. పెద్దగా తేడా ఏం లేదు మీరు చెబుతున్న బోధలకి ఈ పుస్తకంలో ఉన్నదానికి. యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో, ఆయన క్యాడర్ ఏంటో, ఆయన స్టాండర్డ్ ఏంటో లేఖనాలలో అంత గొప్పగా రాయబడితే, ఎంత బాధకరమైన సంగతి ఏంటంటే ఇక్కడున్న వాటిని కొట్టేసుకొని ఇక్కడున్న దానిని ఎక్కించాలా విశ్వాసుల మెదళ్లలో. బైబిల్లో ఉన్నవేమో కొట్టేయాలి, ఇక్కడున్న వాటినేమో ఎక్కించాలా. నిజంగా క్రైస్తవులైన వారు ఎవరైనా ఉంటే వాళ్ళెవ్వరు ఈ ప్రతిపాదనకు జై కొట్టరు. ఏది దుర్బోధ? ఎవరిది దుర్బోధ? బైబిల్లో ఉన్న లేఖనాలు ఎంత గొప్పవో మాట్లాడుతుంటే అక్కడ ఎక్కడైతే నిజంగా ఎర్రర్స్ ఉన్నాయో వాటి గురించి సపరేట్ డిస్కషన్ చేద్దాం. ఆ సబ్జెక్ట్ వేరు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని చెప్పబడిన, మళ్ళీ యెషయా 9:6 కానీ మీరు తప్పంటున్నారు, తర్జుమా కాదంటున్నాను. మళ్ళీ ఇక్కడ యోహాను సువార్త 1:1 తర్జుమా తప్పు అంటున్నారు, మీరు కాదంటున్నాను నేను ఇక్కడ. రోమపత్రిక 9:5 మీరు తర్జుమా తప్పు అంటున్నారు, కాదంటున్నాను ఇక్కడ. తీతు పత్రిక 2:13 మీరు తర్జుమా తప్పు అంటున్నారు, కాదంటున్నాను ఇక్కడ. ఆ సబ్జెక్ట్ మీద రండి మాట్లాడదాం. ఈ ప్రతిపాదన తెచ్చినందుకు, ఆ లేఖనాల గొప్పతనం గురించి మాట్లాడుతున్నందుకు నేను దుర్బోధకున్నయ్యానా? క్రైస్తవ సమాజానికి ఏమాత్రం పనికిరాని ఈ పుస్తకాలలో ఉన్న విషయాలు క్రైస్తవ కళాశాలలో ఏ బోధించమని రికమెండేషన్లు మీరు చేస్తే మీరు గొప్ప బోధకులు అయిపోయారా? ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? ఎవరు చెప్పేది? మీరు ఎవరైతే ఆయనకు వకాలతు పుచ్చుకొని ఓ అని వస్తున్నారో ప్రతిసారి వాళ్ళు చెప్పాలి. నిజాయితీ అనేది ఉంటే ఈ విషయంపై బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ విషయంపై బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ పుస్తకానికి ముందు మాట రాసి అప్రిషియేట్ చేసినందుకు. తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్టం వచ్చి, తెలియని వాళ్ళ అమాయకులు ఉంటారు అంటే మరలు అనుకోకండి, పెద్దగా చదువు ఉండకపోవచ్చు. అంటే ఎందుకంటే పేతురు గారు చెప్తున్నారు, కొన్ని విషయాలు అర్థం కావాలంటే చదువు అంతో ఎంతో ఉండాలి. విద్యావిహీనులు లేఖనములను ఏం చేస్తారు? స్వకీయ నాశనము కొరకు వక్రీకరిస్తారు. ఆ వక్రీకరణ మీరు చేస్తున్నారనేదే అసలు ప్రధాన ఆరోపణ ఇక్కడ. ప్రధాన ఆరోపణే అది. మేము అడిగిన ప్రశ్నలకు, నేను లేవనెత్తిన సమస్యలకు ఆన్సర్లే చెప్పకుండా ఎక్కడెక్కడ ఊరంతా తిరిగేసి వస్తారేంటి? నేను ఈ రోజు ఉంటాను, రేపు పోతాను. పర్మనెంట్గా ఎవడు ఉండడు. నేను పోయినా మీరు పోయినా కనపడాల్సింది ఆయన దగ్గరే, అంతేనా? నేను పోయినా ఆయన దగ్గర కనపడాలి, మీరు పోయినా ఆయన దగ్గర కనపడాలి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ప్రత్యక్షమైతే, ఆన్ ద స్పాట్ ప్రత్యక్షమైతే మీలో ఎంతమంది ఆయన పాదాల మీద పడి దేవానికి స్తోత్రం అని ఎంతమంది అంటారు? చేయొద్దండి. దేవానికి స్తోత్రం, ఆయన పాదాల మీద పడి దేవా, ప్రభువా కూడా కాదు నేను అంటోంది, దేవానికి స్తోత్రం అనేటోళ్ళు చేయొద్దండి. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది
ఇప్పుడు యేసుప్రభు కనబడితే ఆయన పాదాల మీద పడి దేవానికి స్తోత్రం అంటారు. మేము అంటామనేటోళ్ళు ఎంతమంది అయితే ఎవరెవరైతే ఉన్నారో వారు కూడా మీ యొక్క ఆమోదాన్ని చెప్పండి. నేను చెబుతానని ఒక చిన్న కామెంట్ చెప్పండి. నేను చెబుతాననేటోళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు కామెంట్లు పెట్టండి. ప్రజాస్పందన తీసుకుందాం. నేను ఇప్పుడు వీళ్ళందరూ అడుగుతున్నాను, దేవుడు కాదు దేవుడు కాదు దేవుడు అనేటోళ్ళు అందరిని అడుగుతున్నాను. నిజంగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మీ ఎదురుగా ప్రత్యక్షమైతే, రాజా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం కాదు, దేవానికి స్తోత్రం అని మీరు అనగలరా అంటున్నాను. అనగలరా? ఇదిగో నువ్వు దేవుడు కాదు, రాజు మాత్రమే, ప్రభు మాత్రమే, అందుకే నువ్వు ప్రభువా నీకు స్తోత్రం అని సైలెంట్ అయిపోతారా? ఆయన ఎదురుగా నిలబడితే వీళ్ళెవ్వరికి అంత దమ్ము ఉండదు ఆయన ఎదురుగా మాట్లాడడానికి. ఆయన కనబడ్డం లేదు కనుక ఇంత సీన్. ఒకప్పుడు సౌలు అనే మనుషుడు ఇలానే చేశాడు. ఆయన కనబడిన తర్వాత సైలెంట్ అయిపోయాడు. ఆయన కనబడిన తర్వాత అయిపోయింది, మొత్తం చల్లబడిపోయాడు. ఆయన కనబడినంత వరకు హింసకుడు, ఆయన కనబడినంత వరకు దూషకుడు, ఆయన కనబడినంత వరకు హానికరుడు, ఆయన కనబడినంత వరకు సంఘమును అపరిమితముగా డిస్టర్బ్ చేసినవాడు. కనబడినంత వరకు ఇవన్నీ. కనబడితే ఎవ్వడికి నోరు అస్సలు కాదు కదా, తలకాయ ఎత్తలేరు. యోహాను సువార్త 1:1, రోమాపత్రిక 9:5, తీతు పత్రిక 2:13, యెషయా గ్రంథం 9:5. ఇవి గొప్ప లేఖనాలు కాదా? ఈ లేఖనాలకు ఔన్నత్యం లేదా? ఈ 4 కాదు, చాలా మాట్లాడతాం మీరు కూర్చుంటే మాత్రం. ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో ఇది నేను చూపించడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళ సైడ్ నుంచి ఇంతమంది పంపించారు మాకు, ఈ వీడియో చూడండి కళ్ళు తెరుచుకోండి, ఈ వీడియో చూడండి కళ్ళు తెరుచుకోండి అని. ఎవరు కళ్ళు తెరుచుకోవాలి, ఎవరికి మూతలు పడ్డాయి అందరికి అర్థమైపోతుంది ఇప్పుడు. ఈ వీడియోలో మాట్లాడుతున్న సోదరుడు బొంకూరు జాన్ గారి స్థలము దగ్గర ఆయన వేదిక మీద నుండి మాట్లాడుతున్నాడు. నా ప్రాబ్లం జాన్ బొంకూరు గారితో. ఈ వీడియో నేను చూపిస్తున్నప్పుడు మాట్లాడుతున్న వ్యక్తితో కాదు, మెయిన్ నాకు వెనకల జాన్ బొంకూరు గారితో. ఎందుకంటే ఎవరైనా ఒక విషయాన్ని కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతున్నప్పుడు పెద్ద మనిషి ఆయన కరెక్ట్ చేయాలి. లేఖనాలను పట్టుకొని సదరు సహోదరుడు మాట్లాడుతున్న తీరు ఒకసారి చూడండి. ప్లే ద వీడియో ప్లీజ్. యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా, 3-4 వచనాలు తగలబడ్డాయి దాంట్లో. అది మిస్టేక్ జరిగాయో ఎట్లా తెలియదు కానీ 3-4 వచనాలు తగలబడ్డాయి. అది సోదరుడు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడా కాదా? 3-4 వచనాలు తగలబడ్డాయి. లేఖనాలను పట్టుకొని ఆ మాట అనొచ్చా? ప్లే ఇట్ అగైన్. యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా, 3-4 వచనాలు తగలబడ్డాయి దాంట్లో. అది మిస్టేక్ జరిగాయో ఎట్లా తెలియదు కానీ అబ్బో వచ్చినోడు ఏం చేస్తాడు, ఆ 4-16 రోజులు 20 రోజులు బట్టికి వట్టి గయ చూపిస్తాడు. ఏ డిబేట్లో చూడు కానీ అపోస్తల కార్యం 20-28, రోమా 9:5, తీతు 2:13, యోహాను సువార్త 1. అయిపోయింది కథ. మన సత్యం తెలిసి మన డిబేట్ సవాల్ ఎలా ఉండాలి తెలుసా? ఎదుటి వ్యక్తికి మనం వచ్చింది నిత్య జీవం కోసం కదా. యేసుక్రీస్తుని మరి మీ వాయిస్ ఎంతలా వినపడిందో నాకు తెలియదు కానీ యేసుక్రీస్తు దేవుడా కాదా 3-4 వచనాలు తగలబడ్డాయి అంటున్నాడు సోదరుడు. మరి బహుశా ఆయన తెలిసి అన్నట్టు లేడు, ఆ స్పీడ్లో ఏదో అన్నాడేమో అనుకుంటున్నాను నేను మరి. కానీ నా పాయింట్ ఏంటంటే ఆయన ఎందుకంటే ఈ వీడియో మాకు ఇంతమంది పంపించారు, మీరు వినండి, విన్న తర్వాతనే మాట్లాడుతున్నాం. మరి ఆ వీడియో ఎవరైతే మాకు పంపించారో వాళ్ళు వినాలి. ఇప్పుడు ఆ వీడియో విన్న తర్వాతనే మాట్లాడుతున్నాం. ఏ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నారు ఆయన, ఏ ప్లాట్ఫామ్ మీద నుంచి మాట్లాడుతున్నారు? జాన్ బొంకూరు గారు వెనకలు ఉన్నారు. 3-4 వచనాలు తగలబడ్డాయి అనగానే వెంటనే జాన్ బొంకూరు గారు ఏం చేయాలి మీరు చెప్పండి? వాక్యాలను లేఖనాలను పట్టుకొని అలా అనకూడదు అని ఇమీడియట్గా సరిచేయాలి, ఇమీడియట్గా కరెక్ట్ చేయాలి. అక్కడ తగలబడ్డాయి ఏంటి వాక్యాలు? అవును, అందరిలో ఆయనే అనుభవజ్ఞుడు కనుక, అందరిలో ఆయనే సీనియర్ కనుక తన దగ్గర వాక్యం మాట్లాడే వాళ్ళు 1-2 సార్లు కొన్ని తప్పులు చేస్తారు. 2 వారాల కిందట 3 వారాల కిందట నాకంటే ముందు మాట్లాడినటువంటి ఒక తమ్ముడు కొంచెం ఆవేశంగా మాట్లాడాడు. వెంటనే నేను వచ్చి ఏం చేశాను, వెంటనే నా వాక్యం చెప్పడానికి టైం ఉంది, వెంటనే పైకి వచ్చి ఏం చేశాను,
కొంచెం ఆవేశంలో కొన్ని పదాలు టంగ్ స్లిప్ అయ్యాడు, ఏమనుకోకండి. ఆ విషయమే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. వెంటనే సంఘానికి వివరణ ఇచ్చాను. దట్ ఈస్ అవర్ మినిమం రెస్పాన్సిబిలిటీ. బైబిల్లోని లేఖనాలంటే మనకు గౌరవం లేదు. ఈ పుస్తకాలు తీసుకొని బైబిల్ కాలేజీల్లో మాట్లాడాలా? ఏది దుర్బోధ చెప్పండి? ఎవరిది దుర్బోధ? ఇది ఎంత ప్రమాదకరమైనదో. అమాయకులైన వారి దగ్గరికి వెళ్ళి పూర్తి సమాచారం ఇవ్వకుండా తప్పుడు వివరణలు. ఈ పుస్తకంలో ఈ రచయిత ఎట్లు ఇచ్చాడో మీరు చెప్పేవట్లే ఉన్నాయి, తేడా ఏం లేదు. ఈ పుస్తకంలో ఈ రచయిత ఎలా ఇచ్చాడో వ్యాఖ్యానం, మీరిచ్చే వ్యాఖ్యానాలు అలాగనే ఉన్నాయి, మీరిచ్చే వివరణలు అలాగనే ఉన్నాయి. అసలు దిస్ ఇస్ ద మెయిన్ అలిగేషన్ అపాన్ యూ. మీ మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ అది. ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళందరూ యేసు ప్రభువును పని లేక సరదాగా నమ్ముకున్నారా? యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు ఎందరికో అవమానాలు కూడా వచ్చాయి, ఎన్నో ఎదుర్కొన్నారు, ఎందరికో దూరమయ్యారు. వాటన్నిటికీ తాళ్ళుకొని యేసు ప్రభువును నమ్ముకుంది ఆయన పునాది అంటే ఏంటో అర్థమయ్యి. ఆ పునాదిని మీరు షేక్ చేస్తారంటే బాధ్యత గల క్రైస్తవులు ఎవరు ఊరుకుండరు. మళ్ళీ చెప్తున్నాను ఈ వేదిక మీద నుంచి, మనకు వ్యక్తులతో కాదు పోరాటం. కారణం మనం పోరాడునది శరీరులతో కాదు, వారి నోట నుండి వస్తున్న తప్పుడు వ్యాఖ్యానాలతో మన పోరాటం, తప్పుడు వివరణలతో పోరాటం, తప్పుడు సిద్ధాంతాలతో పోరాటం, తప్పుడు ప్రతిపాదనలతో పోరాటం. ఇలాంటివి ఏవైనా చిన్న పొరపాట్లు, వీళ్ళకి చిన్న పొరపాట్లు అట్లా మిగిలినటువంటి సోదరులు, మిగిలినటువంటి వారు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే చిన్న పొరపాట్లు కలిగి ఉన్నారో రండి మాట్లాడుకుందాం, సరి చేసుకుందాం, ప్రజలకు అది చెబుదామని నేను అన్నప్పుడు ఎందరికో అది ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ప్రతిపాదన అనిపించింది, ఆరోగ్యకరమైన ఆహ్వానం అనిపించింది. ఇంతమందికి అది ఆరోగ్యకరమైనదిగా అనిపించినప్పుడు వీళ్ళకే ఎందుకు అహమడ్డొస్తుంది, నువ్వేంటి, నీ కథ ఏంటి, నీ స్థాయి ఏంటి అనే ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. ఇది క్రైస్తవ సమాజానికి ఏమాత్రం మంచిది కాదు. నేను సహజంగా ఎక్కువగా వేటికి రియాక్ట్ అవ్వను, అది అందరికీ తెలుసు బాగా. పెద్దగా పట్టించుకోను ఎక్కువ విషయాలను. కానీ అవి నెమ్మదిగా వాక్యాలలోనే మనం వివరణ ఇచ్చుకుంటూ ముందుకెళ్తాం. కానీ దీన్ని తీవ్రంగా పట్టుకోవడానికి దీని వెనుకల నేను చూడగలుగుతోంది సాతాను తంత్రం, దీని వెనుకల నేను చూడగలుగుతోంది సాతాను కుట్ర. బొంకురు జాన్ గారితో కాదు నాకు ప్రాబ్లం. ఇంకా చెప్పాలంటే బొంకురు జాన్ గారి వెనుక ఈ యొక్క సిద్ధాంతాన్ని నడిపించి ప్రభు యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్న ఆ భయంకర దుష్టుడు అపవాదితో ఈ పోరాటం. అందువలన అందరూ సహోదరులమే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రేమతో వచ్చి కూర్చుంటే ఇలాంటి విషయాలని మనం మాట్లాడుకోవచ్చు. 2000 సంవత్సరాల క్రితం తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా మన కోసం రాబోతున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అమూల్యమైన రక్తంలో ఎవరైనా ఇంకా జీవితాలను కడుక్కోకపోయి ఉంటే వారందరూ కూడా త్వరగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఆయన రెక్కల క్రిందికి, ఆయన సిలువ చాటుకు రావలసిందిగా మరొకసారి నేను బలంగా ఆహ్వానిస్తున్నాను. ఎవరైతే ఇంతకుముందు వచ్చామో మనందరం కూడా సత్యమనే ఈ యొక్క దట్టి కట్టుకొని సత్యమందు మనము ప్రతిష్ఠితులమై బలంగా ముందుకు సాగాలి. అందుకోసమే ఇలాంటి చక్కని ఆలోచనలు చేయడానికి మనం ఒక మంచి వేదిక ఏర్పాటు చేసుకుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ ట్రూత్ డిస్కషన్ ఫోరం. ఈ వేదిక మీదకి మనం వచ్చి మనం చక్కగా మాట్లాడుకుందాం, ఎన్నో విషయాలు ప్రేమపూర్వకంగా చర్చిద్దాం, వాస్తవాలను ప్రజల్లోనికి తీసుకుని వెళ్దాం. సిద్ధాంతపరమైనటువంటి చర్చలకు ఆరోగ్యకరమైనటువంటి వేదికే TDF. దీనికోసం అందరూ ప్రార్థించవలసింది మనవి చేస్తున్నాను. ఇక నాకు తెలిసి నన్ను అడిగితే వీళ్ళని వదిలేయడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. వాట్ డూ యూ సే కదా? వీళ్ళని పట్టించుకోవడం కూడా పెద్ద టైం వేస్ట్ అనిపిస్తుంది. మనం ప్రజలలోనికి ఎంత తీసుకొని వెళ్ళాలో అంత తీసుకొని వెళ్తున్నాం. ఇక ప్రజలు ఆలోచించండి. నేనైతే దీని గురించి వాళ్ళు వస్తే మాట్లాడతాను, లేదంటే వాళ్ళు ముచ్చటే వద్దు నాకు. మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మాట్లాడుకునేవాడి. కాకపోతే నేను వివరణలు మాత్రం ఎక్కడెక్కడైతే ఏ విషయాలైతే వారు తర్జుమా తప్పులు అని వక్రీకరిస్తున్నారో మళ్ళీ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ థియోను గురించి ఎంత అధ్వానం అంటే అంత అధ్వానం. వాళ్ళు దాన్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేసి మళ్ళీ తప్పు చేశారు.
వీళ్ళు థియోన్ గురించి ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు. కవర్ చేసుకునేటప్పుడు కూడా సరిగా స్టడీ చేయకుండా కవర్ చేశారు. మళ్ళీ దొరికారు. ఎందుకు ఇదంతా గందరగోళం? కనుక ప్రజలు ఆలోచించుకోండి, ఎక్కడ ధర్మం ఉంది, ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ నిజాయితీ ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది. వింటున్న ప్రజలు, మీరు ఏ సిద్ధాంతానికి లేదా ఏ వేదాంత విద్యకు లేకపోతే ఏ ధర్మబద్ధమైనటువంటి ప్రతిపాదనకు ఓటేస్తారో అది మీరు నిర్ణయించుకోండి. కాదు కూడదు, నేను మొండికి వెళ్తాను అని మీరు అనుకుంటే మీ ఇష్టం. మీరు చచ్చిపోతారు, నేను చచ్చిపోతాను. మీరు దేవుని దగ్గర కనపడాల్సిందే, నేను దేవుని దగ్గర కనపడాల్సిందే. మీరు దేవునికి లెక్క చెప్పాల్సిందే, నేను దేవునికి లెక్క చెప్పాల్సిందే. ఇక్కడ ఎవరు హీరోలు కావాల్సిన అవసరంలా. 10 రోజులు బతికే మనకు హీరోయిజం ఎందుకు? ఇక్కడ ఎవరికి జై కొట్టాల్సిన అవసరం లేదు. లేఖనాలకు జై కొడదాం. లేఖనాలు ఎస్ అంటే ఎస్, లేఖనాలు నో అంటే నో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, నన్ను మమ్మల్ని ప్రేమించి ఇంత చక్కని తండ్రి ఆలోచనలు మేము చేయుటకు మీరు ప్రసాదించిన ఇంత సందర్భాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విన్న ప్రజలందరూ కూడా ఆలోచిస్తారో ఆలోచించారో నాకు తెలియదు, కానీ దీని వెనకలో ఉన్న ప్రమాదాన్ని మాత్రం మీ ప్రజల ముందు పరిచే ప్రయత్నం చేశాను. ఆలోచించే శక్తిని వారికి ప్రసాదించమని, జ్ఞానం అనుగ్రహించమని, సత్యము స్థాపించబడడానికి నాయన నడిపించమని ప్రార్థిస్తూ ప్రజలను ఆలోచింపజేయమని వేడుకొనొచ్చు. మీ కుమారుని రాకడ కొరకు మేము సిద్ధపడినట్లుగా సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.